దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో గతించినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో విలువైన సంగతులు దేవుడు నేర్పిస్తున్నాడు. అలాగే స్థానిక సంఘాలు, ఆయన ఏ సంఘాలకైతే పత్రికలను రాశాడో ఆ పత్రికలకు సంబంధించి మనం ప్రతి పత్రిక గురించి వివరణ నేర్చుకుంటూ వచ్చాం. అసలు ఇలాంటి సంగతులు ప్రకటన గ్రంథాలు ఉంటాయని సంఘం మనకి ఎప్పుడు చెప్పలా. మహాజ్ఞానులు అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలా. ఎక్కడ కూడా పుస్తకాలు రచించబడలా. ప్రకటన గ్రంథం అని అంటే ఏదో మర్మగర్భమైంది, అర్థం కానిది, దాని జోలికి మనం వెళ్ళకూడదు. అది అంత తేలిక అర్థమయ్యే గ్రంథం కాదు, దాన్ని పక్కన పెట్టేస్తేనే మంచిది అని అనుకుంటూ దాన్ని మన నుంచి చాలా దూరం చేసేసారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దేవదేవుడు మనల్ని ప్రేమించి ప్రకటన గ్రంథం ఎంతో లోతైంది. ఒక క్రైస్తవుడికి ఈరోజు ఆధునిక క్రైస్తవ సమాజానికి ఎంత అవసరమో అది నేర్చుకున్న తర్వాత మనకు అర్థమైంది. ప్రారంభ శతాబ్దంలో అప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పత్రికను పొందుకున్న వాళ్ళు ఏ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారో ఈరోజు కడవర్ధనాల్లో క్రీస్తుపూర్వ రాకడకి ముందు మనం పరిచర్య చేస్తున్నాం. ఆ పరిచర్యలో ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. వారికంటే ఎక్కువ ఈ పత్రికలో ఉన్నటువంటి సారాంశం మనకు ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. వాళ్ళకి ఉపయోగపడిందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు మనకు పరిస్థితులు మనం అక్కడ లేము. కానీ ఈరోజు మన స్థానిక సంఘాలకి చాలా ఉపయోగపడుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. మీరు ఎలా అనుకుంటారు అనుకోండి, నేనైతే మాత్రం ప్రజెంట్ పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాకరపూర్ ఎజ్రా గారు ఉన్నాడు కదా, ఆయన నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఎవరో ఒక సహోదరుడు తణుకులో మాట్లాడుతూ ఇప్పుడు సంఘం పెర్గమ సంఘం గుండా వెళ్తుంది అని చెప్పాడంట. ఇంతకైనా పాఠాలు వెళ్ళదు, ఎప్పుడో మానేశారు, వాళ్ళ క్లాసులకి రావట్లేదు. పెర్గమ సంఘంలో ఏం జరుగుతున్నాయో అయ్యే పరిస్థితులు ఇప్పుడు సార్వత్రిక సంఘంలో జరుగుతుంది, మన ప్రాంతాల్లో అయితే మరి ఎక్కువ జరుగుతుంది అని అన్నాడంట. ఇలా అన్నాడేంటండి అన్నాడు ఆయన. దానికి నేను చెప్పాను పరిస్థితులు ఇది అని. ఎలా తెలిసింది అంటే మనం వాక్యం ధ్యానించామనుకోండి, ఖచ్చితంగా ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. పెర్గమ సంఘం పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం అనుకున్నాం. అంతకుముందు ఏమన్నాం? స్ఫురణ సంఘంలో ఉన్న పరిస్థితులు ఎదుర్కొన్నామన్నాం. అంతకుముందు ఏమన్నాం? నిజమే కదా, ఏపీసీ సంఘాలు ఉన్నాయి, మనకే ఉన్నాయి కదా అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? మళ్ళీ తుయతైరాలో ఉన్నట్టే నిజంగా మనకి అలాగున్నాయంటున్నాం. అంటే స్థానిక సంఘాలకి సర్వకాలికంగా ఏది లోటు ఉందో అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా యేసుక్రీస్తు వారు ఆయన ఇచ్చినటువంటి ఆ లేఖలో యోహాను గారు రాసి మన చేతులు పెట్టాడు ఆయన. అంటే ప్రతి సంఘం అందులో ఉన్న లోపాలు, అందులో ఉన్నటువంటి మెప్పులు మనం తీసుకోవాల్సిందే కదా. తుయతైరా గురించి మనం నేర్చుకుంటూ భౌగోళిక పరిస్థితులు వాళ్ళకున్నట్టే ప్రజెంట్ మనకి ఉన్నాయని నేర్చుకున్నాం. దాన్ని గత క్లాసులో రెండు క్లాసుల క్రితం అది తమ్ముడు దానియేలు రివిజన్ చేశాడు. మన క్లాసు ఆ సంఘానికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు వారు ఆ సంఘంతో పరిచయం చేసుకున్నాడు లేఖలో. ఆ పరిచయపు మాటలో ఆయన ఏ రకంగా పరిచయం చేసుకుంటున్నాడు అన్నది మనం ప్రతి లేఖలో చూస్తున్నాం, ప్రతి లేఖలో దాన్ని పరిశీలన చేస్తున్నాం. గత వారం క్లాసులో నైట్ క్లాసు 4-5 రాలేదు. ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని మరలా నేను జ్ఞాపకం చేస్తూ తర్వాత పాయింట్లోకి మనం వెళ్దాం. అంటే ఒక క్లాస్కి మానేయటం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో దాన్ని ఒకసారి ఆలోచించండి. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు, రాని వాళ్ళు బాగానే ఉంది మళ్ళీ చెప్తున్నాడు అనుకుని ఈ వచ్చిన వాళ్ళు మళ్ళీ క్లాసులో మానేయకుండా తర్వాత అయినా మళ్ళీ నేను వచ్చినప్పుడు చెప్తారు కదా అని అనుకోకుండా కొద్ది జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నించండి. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో తుయతైరా సంఘం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. భౌగోళిక పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ పత్రిక రాస్తూ యేసుక్రీస్తు వారు ఆ సంఘంతో ఆయన్ని ఎలా పరిచయం చేసుకున్నారు, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వర్ణన ఒకసారి చూద్దాం. ప్రకటన 2:18 నుంచి చదువుతున్నాను చూడండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా
ఆ సంఘానికి పత్రికలో యేసుక్రీస్తు వారు ఏమని పరిచయం చేసుకుంటున్నారో, ఆ పరిచయం ఎలా చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎపిసితో పరిచయం ఒక రకంగా ఉంది, స్ఫురణతో పరిచయం ఒక రకంగా ఉంది, పెర్గమతో పరిచయం ఒక రకంగా ఉంది, తుయతైర దగ్గరికి వచ్చేసరికి మరొక రకంగా ఉంది. ఎందుకు అలాంటి పరిచయాలు ఆయన చేసుకుంటూ వచ్చాడు అని అంటే, ఎందుకు అలా పరిచయం చేసుకుంటూ వచ్చాడు అని అంటే, ఆ భౌగోళిక పరిస్థితులు, ఆ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల్లో ఏదైతే వారికి ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమిస్తూ వాటికంటే నేను గొప్పవాడిని, వారికంటే నేను గొప్పవాడిని అని చెప్పుకునే ప్రయత్నంలో ఆయన లేఖకు ముందు పరిచయం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తుయతైరతో చేసినటువంటి ఆ లేఖలో ఆయన పరిచయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. 2:18 ఏమని పరిచయం చేసుకున్నాడు ఆయన? అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పే సంగతులు ఏమనగా, యేసుక్రీస్తు వారు ఆయన గురించి పరిచయంలో మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. మొన్న రాసుకున్న పాఠం మీరు వాళ్ళ దగ్గర తీసుకొని రాసుకోండి. నేను అవుట్లైన్ వెళ్తున్నాను కదా, ఇది పరిచయం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు అన్న తర్వాత నేను ఎరుగుదును అని చెప్పాడు ఆయన. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని చెప్పాడు ఆయన. అంటే ఆయన పరిచయంలో ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? నేను సర్వజ్ఞుణ్ణి. సర్వజ్ఞుడు అంటే అన్ని చోట్ల అన్ని సమయాల్లో అందరితో ఉన్నవాడు. అది కేవలం దేవునికి మాత్రమే ఉన్న లక్షణం. దేవుణ్ణి దేవునిగా చేసే లక్షణాల్లో సర్వజ్ఞుడు ఒకటి. అది యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకుంటే ఏమని చెప్తున్నాడు? నేను సర్వజ్ఞుణ్ణి. పడుకోకూడదు, నేను సర్వజ్ఞుణ్ణి. ఇంకా మొదలెట్టలేదండి, ఇంకా క్లాసులోకి అలా స్టార్ట్ అవుతుంది, ఇంకాను పడుకుంటున్నారు. సర్వజ్ఞుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. ఆయన పరిచయం చేసుకుంటూ. సర్వజ్ఞుడు అంటే సమస్తాన్ని ఎరుగగలవాణ్ణి. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదేంటి, నాకు అన్నీ తెలుసు, నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు వారు అక్కడ పరిచయం చేసుకుంటున్నారు. ఆ పరిచయం చేసుకోవడానికి గల కారణం ఏంటి? అక్కడ రక్షణ పొందిన వాళ్ళకి, రక్షణ పొందనోళ్ళకి కూడా ఆయన ఒక హింట్ ఇస్తున్నాడు. ఏంటి? ఇక్కడ ఒక 30 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 30 మంది ఇది తుయతైర సంఘం. నేను యేసుక్రీస్తు వారిని లేఖ రాస్తూ మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు పంపించిన లేఖనే నేను మీతో చెప్తూ నేను అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడిని అన్నాను. ఇందులో కొంతమంది యెజబెలును అనుసరిస్తున్నారు అంతర్గతంగా. అది కవర్ అయిపోయి అందరితో కలిసి మీరు వెళ్ళిపోతున్నారు. ఈ లేఖ చదవంగానే యెజబెలుని రిజెక్ట్ చేస్తూ, యెజబెలు మాటలు వినకుండా జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళతో పాటు ఆమెను అనుసరించే వాళ్ళు కూడా కలిపి ఉన్నారు. అందరూ ఒకేలా కనబడుతున్నారు. యథార్థంగా బ్రతికి ఆమె అడుగు జాడలు వెళ్లకుండా బ్రతికి వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు వెళ్తున్నారు కదా అని మీకు అనిపించవచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు మా గురించి ఎవరికి తెలియదని. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు, ఎవడు ఆమెను అనుసరిస్తున్నాడో, ఎవడు ఆమెను అనుసరించట్లేదో సమస్తము ఎరగగల దేవుణ్ణి. అంటే మీరు అనుకుంటున్నారు, అనవసరంగా వాళ్ళకి క్రెడిట్ వచ్చేస్తుంది, వాళ్ళు ఆమె వెనకాల నడుస్తున్నారు, ఆమెతో మాట్లాడటం నేను చూశాను, ఆమెను సపోర్ట్ చేయటం నేను చూశాను అని మీరు అనుకుంటున్నారు. ఈ విషయం ఆయనకి తెలియలేదు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీకేమనిస్తుంది? ఆయనకి తెలీదా? ఆయన సర్వజ్ఞుడు, ఆయన సమస్తాన్ని ఎరగగలవాడు. నేను చెప్పినా చెప్పకపోయినా ఆయన కంటితో చూసేదే కాదు, హృదయంలో ఏం జరుగుతుందో కూడా ఆయన చెప్పగల సమర్థుడు. ఆయన సర్వజ్ఞుడు అని మీరు తెప్పరిల్లుతారు. వీళ్ళు ఒకవేళ సీక్రెట్గా ఉన్నారనుకోండి, వీళ్ళు భయపడతారు. ఏమని? వాళ్ళు చెప్పాలేంటి? ఆయన మా గుండె లోతులు ఉన్నాయి కూడా ఆయన చూస్తాడు. అది పరిచయంలో ఉన్నటువంటి భాగం. ఇంకేమన్నాడు? నేను సర్వజ్ఞుడిని అని చెప్తూ ఇంకేమన్నాడు ఆయన? అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఆయన పాదములు కొలుములో పిటం వేయబడిన మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను అని మొదటి అధ్యాయంలో పరిచయంలో మాట్లాడాడు యోహాన్ గారు. ఆయన పాదాలు ఎలా ఉన్నాయని చెప్పాడు. పాదాల గురించి ఎందుకు మాట్లాడాడు? అపరంజి అంటే ఏంటి? ఇక్కడ మన తెలుగు బైబిల్ అపరంజి అని రాశారు. వాస్తవానికి గ్రీక్ బైబిల్లో ఉన్నది కంచు. ఆ కంచు పాత నిబంధనలు దేనికి ఛాయగా ఉంది? తీర్పు తీర్చే దానికి ఛాయగా ఉంది.
పాత నిబంధనలో ఆయన తీర్పు తెచ్చేటప్పుడు నేను నా పాదం పెట్టి అని మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా కాళ్ళతో నలి చేశానని కూడా మనకు కనబడతాయి. ద్రాక్ష పళ్ళను ఆ గంపలేసి తొక్కుతున్న దానికి చూపిస్తాడు. అంటే అది తీర్పుకి నేను న్యాయవంతుడిని, నలి చేస్తాను. యేసుప్రభువారు న్యాయవంతుడు, ఆయన తీర్పు తీర్చగల సమర్థుడైన దేవుడు. సర్వజ్ఞుడు మాత్రమే కాదు, ఎవరైనా తప్పు చేస్తే మారు మనసు పొందకపోతే మాత్రం నేను నలి చేస్తాను, నేను న్యాయాన్ని అనుసరిస్తాను అని మాట్లాడుకుంటున్నట్లుగా ఆయన పరిచయంలో మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? మొదట సర్వజ్ఞుడు, ఎవరేంటో నాకు తెలుసు. 2 కంచు పాదాలు కలిగి ఉన్నాడంటే ఏంటి? మారకపోతే శిక్షిస్తాను. ఆ శిక్ష ఎలా ఉంటుంది? న్యాయాన్ని అనుసరించే ఉంటుంది. న్యాయం లేకుండా నేనేం తీర్పు తీర్చు, నేను న్యాయవంతుణ్ణి అని చెప్పడానికి ఆయన ఆ పదాన్ని ఆ పరిచయంలో పెట్టాడు. తర్వాత ఇంకేమన్నాడు? దేవుని కుమారుడు. చెప్పే సంగతులు ఏమనగా దేవుని కుమారుడు, ఆయన ఎలాంటి లోపం లేనివాడు అని చెప్పుకోవడానికి చెప్పినటువంటి పదం అది. ఎలాంటి లోపం లేనివాడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గ్రీకు రోమా దేవతల్లా కట్టుకథలు కాదు. చాలామంది పడుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే ఎండ కాస్తే ఒక రకమైన రోగం. నేను దేవుని స్తుతించాను పొద్దున్న, నిన్నలాగా వాతావరణం ఉంటే వాళ్ళు కూర్చోలేరు అని వచ్చి పడుకుంటున్నారు దూర దూరాల నుంచి వచ్చి. నేను పేర్లు చెప్పేస్తాను, ఇంకోసారి నాకు కునుకు పడిందని తెలిస్తే మాత్రం పేర్లు చెప్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ పడుకున్నా కూడా నిద్ర పట్టదు మీకు. ఆ టెన్షన్ అలా ఉంటుంది. నిద్రలాంటి చేస్తాను మరి అది. రామా గ్రీక్ దేవతలు కేవలం కట్టుకథలు. దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, నువ్వు ఎవరు స్టూడెంట్ అని అడిగారు అనుకోండి, దైవికమైన విద్యలు వేదాంతని విద్యని అభ్యసిస్తున్నప్పుడు వెళ్తున్నాం, ఏదో కాలేజీలో నేర్చుకుంటున్నాం అని అన్నారు అనుకోండి, అది కట్టుకథ అవుతుంది. పలానా వ్యక్తి కాలేజీలో మేము నేర్చుకుంటున్నాం అని అంటే ఏంటి? ఆ గ్రూపులో నేను సభ్యుణ్ణి, అంటే పలానా స్టీఫెన్ పాల్ గ్రూపులో నేను సభ్యుణ్ణి అని అంటున్నామంటే ఏంటి? నేను ఆయనలో ఒక పాత్రని, ఆయనతో పాటు నేను ఉన్నవాడిని అని నువ్వు చెప్పుకుంటున్నట్లు లెక్క. యేసుప్రభువు వారు నేను దేవుని కుమారుని అన్నప్పుడు ఆయన పరలోకంలో దేవునికి భార్య ఉందని, ఆ భార్యకి తండ్రి ద్వారా ఈయన కలిగాడని అని చెప్పడం కాదు అది. చాలామంది దేవునికి పుట్టాడు పరలోకంలో అని చెప్తున్నారు వాళ్ళు. ఈ మరి ఎక్కడ రీజన్, ఎవరు చెప్పారో, ఎక్కడ ఎత్తుకున్నారో, అసలు ఎవరి ద్వారా ఈ బాధ వచ్చింది అన్నది పక్కన పెట్టేసి ఇలాగ మాట్లాడుతున్నారు. దేవుని కుమారుడు అని అన్నప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, దేవుని కుమారుడు నేను పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్తున్నాను అంటే అర్థం ఏంటి? ఆ కుటుంబ సభ్యుడిని అని చెప్పుకోవడానికి. హక్కుల గురించి మాట్లాడతాం కదా ఇక్కడ. నేను పలానా కుటుంబ సభ్యుడిని అని చెప్పుకోవడానికి పలానా వారి అబ్బాయిని నేను చెప్తాను. ఇప్పుడు యేసుప్రభువు దేవుని కుమారుడు అని చెప్పంగానే ఏం పరిచయం చేసుకుంటున్నాడు ఆయన? నేను కూడా తండ్రితో ఉన్నటువంటి దేవత్వంలో ఒక వ్యక్తిని, దేవత్వపు కుటుంబంలో నేను ఒక సభ్యుణ్ణి, అంటే నేను దేవుణ్ణి, నేను కొట్టకథ కాదు, కల్పితం కాదు నేను అని పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. అంటే ఏదైనా చేయగల సామర్థ్యత నాకుంది అని యేసుప్రభువు వారు ఆ తుయతైరతో పరిచయం చేసుకున్నప్పుడు ఇస్తున్నటువంటి సమాచారం. 3 విషయాలు చెప్పాడు ఆయన: సర్వజ్ఞుణ్ణి, న్యాయవంతుణ్ణి, ఎలాంటి లోపము లేనివాడిని. ఇది ఆ పరిచయంలో. ఇప్పుడు దేవుని కుమారుడు అనగానే వాళ్ళు ఏం చేయాలి? భయపడాలి కదా. అంటే త్రిత్వంలో ఒక దేవుడు మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళు భయాన్ని వ్యక్తం చేస్తూ వారి సంఘాన్ని జాగ్రత్తపరచుకోవాలి అనేది ఆ పరిచయం మనకు కనబడుతుంది. దానికి అక్కడ దాకా అయింది మన క్లాసు. దాని కొనసాగింపుగా మనకు కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 18, 19 కానీ మళ్ళీ చదువుతున్నాను చూడండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. యేసుక్రీస్తు వారు తుయతైరతో పరిచయం చేసుకున్న తర్వాత ఆ సంఘానికి కొన్ని మెప్పులు ఇస్తూ, ఆ సంఘాన్ని పొగుడుతూ,
వాళ్ళు చేసినటువంటి మంచి పనులను బట్టి వాళ్ళని ఆ, పొగుడుతూ మాట్లాడుతున్నటువంటి మెప్పుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి చదువుదాం అది. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. ఒక్కొక్క పాయింట్ మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారు వాస్తవానికి తుయతైరలో భయంకరమైనటువంటి గుణాలు ఉన్నాయి. భయంకరమైనటువంటి గుణగణాలు తుయతైర సంఘంలో కనపడుతున్నాయి. యెజబెల్కి స్థానం ఇచ్చిన సంఘం అది. అలాంటి సంఘానికి పత్రిక రాస్తూ ఆ విషయాన్ని చెప్పే ముందు ఏమంటున్నాడు ఆయన? ఆ భయంకరమైన విషయాలు మాట్లాడక ముందు, వాటి గురించి వివరించక ముందు యేసుక్రీస్తు వారు స్థానిక సంఘంలో కొన్ని వాళ్ళు చేసినటువంటి మేలైనటువంటి పనులను బట్టి లక్షణాలని వివరిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, పాఠం ఎప్పుడు కూడా. ఇంట్లో కుటుంబంలో సభ్యులు ఉంటారు. భార్య ఒక 100 పనులు చేసింది అనుకోండి. ఆ 100 పనుల్లో 2-3 చెడు పనులు చేసినప్పుడు, అదే ఇబ్బందికరమైన పనులు చేసినప్పుడు వాటిని మనం హైలైట్ చేస్తుంటాం. అవి కూడా కవర్ అవ్వాలంటే ఏం చేయాలి? చేసిన మంచి పనులు మనం చూపించాలి. అప్పుడు మిగతా 3 కూడా కవర్ చేసుకుంటారు. భర్త అయినా అంతే, విశ్వాసులైనా అంతే, మన కొడుకుని పుట్టిన పిల్లలైనా అంతే, సహోదరులైనా అంతే, స్నేహితులైనా అంతే. చేసిన మంచిని మనం ఎప్పుడు గుర్తించాలి. గుర్తించకుండా వారిలో ఉన్న లోపాలే మనం పదే మాట్లాడితే వారిలో ఉన్న లోపాలు సరి చేసుకునే అవకాశం ఉండదు. అందుకే యేసుప్రభువు వారు వారి లోపాల కంటే ముందు ఏం ప్రశంసిస్తున్నాడు? వారి మంచి గుణాలను బయటికి తీసుకొచ్చి వారిలో మేలైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయని వాటి గురించి మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఈ పాఠం నేర్చుకోవాలండి. ఇది కొంతమంది మార్పుకి అవసరమవుతుంది. యేసుప్రభువు వారు ఈ లైనే ఇచ్చారు మనకి. మనం ఏ లైన్ వెళ్తాం? ముందు తిట్టి లాస్ట్లోనూ 97 మంచి పనుల్ని చేసేవులే అన్నట్టుగా మాట్లాడతాం. కానీ యేసుప్రభువు వారు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యాలెన్స్ ఉండాలి మెయిన్, లేకపోతే మనం మార్పుని వారిలోంచి చూడలేం. వీరిని మెచ్చుకుంటూ మాట్లాడినటువంటి మెప్పు మొదటిది ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రకటన 2:19 కదా. ప్రకటన 2:19 నీ క్రియలను మనం ఒక్కొక్క పాయింట్ ఆలోచిస్తున్నాం కాబట్టి ఇలాగా డాష్ కింద పెట్టుకుని నేను ఎరుగుదును అనేది కంటిన్యూ చేయండి. నేను ఎరుగుదును. మొదటిది ఈ పాయింట్కి ముందు రాసేసుకున్నారు. ఇది రిఫరెన్స్ సైడ్ హెడ్డింగ్ సంఘం మెప్పించేలా ఉందని రాసుకోండి. సంఘం తుయతైర సంఘం మెప్పించేలా ఉంది. సంఘం ఎలా ఉంది? తుయతైర సంఘం మెప్పించేదిలా కనిపిస్తుంది మనకి ఈ పాయింట్లు బట్టి. మీరు గమనించట్లేదు, ఇప్పటివరకు మనం తుయతైర కాకుండా 3 సంఘాల గురించి పరిశీలన చేసాం. ఏ స్థానిక సంఘంలో కూడా ఇన్ని మెప్పులు యేసుక్రీస్తు వారు ఇచ్చినట్టు మనకు అనుకోనం. ఏ స్థానిక సంఘంలో కూడా లేనంత మెప్పును ప్రభు ఈ సంఘం గురించి ఇచ్చారు. వస్తుంది ఇప్పుడు? వస్తుందా? సౌండ్ తగ్గించేది. వస్తుందా? హలో, ఇది పెంచు, ఇది పెంచు. హలో, వస్తుందా? ఏ ఇతర స్థానిక సంఘంలో లేనంత మెప్పును
ప్రభు ఈ సంఘానికి ఇచ్చారు. ఏ సంఘంలో కూడా ఇన్ని పాయింట్లు రేట్ చేయలేదు ఆయన. నీ క్రియలను నేను ఎరుగుదును అన్నారు కదా. నీ క్రియలను నేను ఎరుగుదును. ఒకటి, లేకపోతే స్లో పెట్టి చిన్న ప్యాన్ అది. నీ క్రియలను నేను ఎరుగుదును, అది పనిచేసే సంఘం. తుయతైర అలాంటిది, పనిచేసే సంఘం. తుయతైరకి యేసుప్రభు చెప్పింది ఏంటి? మీరు పని చేస్తున్నారు అని. ఇక్కడ మళ్ళీ రిఫరెన్స్ రాసుకోండి. నీ క్రియలను నేను ఎరుగుతున్నాను అన్నది ఇక్కడ రెడ్డింగ్తో రాసుకోండి రిఫరెన్స్. అది పనిచేసే సంఘం అని చెప్తున్నారు తుయతైరని. ముందు మాట్లాడేసిన తర్వాత ఎప్పట్లాగే తర్వాత పాయింట్లు రాస్తాను. ముందు వినండి, తర్వాత మనం పాయింట్లు రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తుయతైర సంఘం గురించి యేసుప్రభు ఏం చెప్తున్నారు? సంఘం మెప్పించేలా ఉందని అని మాట్లాడుతూ ఆయన ఆ సంఘాన్ని గురించి ఇస్తున్నటువంటి మెప్పుల్లో మొదటిది అది పనిచేసే సంఘం అన్నాడు. తుయతైర సంఘ క్రియలు ప్రభువు ప్రశంసించే విధంగా ఉన్నాయి. తుయతైర సంఘం క్రియలు ఎలా ఉన్నాయి? ప్రభువే ప్రశంసించేటట్టుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అవి మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయన్నాడు. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు. అది ఎంత గొప్పదో మనం ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. కింద కూడా చెప్పుకొచ్చాడు. అది 19లో మాట్లాడుతూ చెప్తున్న సంగతి. సాధారణంగా స్టార్టింగ్లో ఉన్నట్టు ముగింపుకి వచ్చేసరికి కాలం గడిచేకి వెళ్తే ఉండరు సాధారణంగా. కానీ వీళ్ళు స్టార్టింగ్లో కంటే ముగింపులు ఇంకా స్పీడ్ అయిపోయారు. తుయతైర సంఘం వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అది. ప్రభు మన నుండి వీటిని ఆశిస్తున్నారు. ఏవేటిని? క్రియలు. హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక మతశాఖ మనం క్రియలు చేయకూడదు, దేవుని కొరకు ఏ పని చేయకూడదు. ఒకవేళ అలాంటి పని ఏదైనా చేస్తే దేవుని కొరకు నువ్వు క్రియలు చేయాలని ప్రయత్నం చేస్తే నీ రక్షణ మీద అది ప్రభావం పడుతుంది. అలా అనుకుంటే నువ్వు పనులు చేసుకుని రా పరలోకానికి, ఎలా వస్తావో చూస్తానని చెప్పి యేసుప్రభు వారు పరలోకాన్ని ఇవ్వకుండా ఆపేస్తాడంట. పరలోకానికి నడిపించగలిగన్ని పనులు నువ్వు చేయలేవు, ప్రయత్నం చేస్తే మాత్రం నువ్వు నష్టపోతావు అని యేసుప్రభు వారు చెప్పారు. దానికి దీనికి సంబంధం లేదు అసలు. యేసుక్రీస్తు వారు మన నుంచి కోరుకున్నది ఏంటి? క్రియలు చేయాలి. ఒకవేళ ఏంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావంటే నీకు అనిపించలేసిందా? తప్పు కదా, అలాంటి పనులు చేయొచ్చా అని లేఖలో చెప్పొచ్చుగా. నీ క్రియలను నేను ఎరుగుదును అంటే నువ్వు పని చేస్తున్నావు, నా కోసం పని చేస్తున్నావు, పని చేయకుండా లేవు, పని అనేది చేస్తున్నావు. క్రియలు కనపడుతున్నాయి నాకు. అవి ఎలా ఉన్నాయంటే స్టార్టింగ్లో కంటే ఇంకా ముగింపుకి వచ్చేసరికి కడపటి క్రియలు మరి ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ప్రభు మన నుంచి ఆశిస్తున్నారు అనేది మనం నమ్మాలి. ఎందుకంటే ఒక లేఖలో ఆయన తెలియజేశారు కాబట్టి, ఒక సంఘానికి రాసిన లేఖలో. మన క్రియలు గుర్తుపెట్టుకోండి. హైపర్ గ్రేస్ వాళ్ళు మన మీద పాయింట్అవుట్ చేయకుండా ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు. క్రియలు అనే దానికి మన క్రియలు మనల్ని పరలోకానికి చేర్చవు వాస్తవానికి బైబిల్ చెప్పిన ప్రకారం. కానీ పరలోకం వరకు మనతో వస్తాయి. పరలోకానికి నడిపించగలిగే అన్ని క్రియల గురించి యేసుప్రభు ఇక్కడ మాట్లాడట్లా. క్రియలు అనేవి చెయ్యాలి. సత్క్రియలేని ఆసక్తి గల వారిని మరలా ఆయన ఏం చేశాడు? కొత్త జన్మిచ్చి చేయమని చెప్పడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాడండి. సత్క్రియలేని ఆసక్తి కలిగిన వారి కొరకే ఆయనకి ప్రాణం పెట్టారంట. అంటే ఆయనకి బయట నుండి చేసేది ఏది కూడా లెక్కల్లోకి రాదు, ఆయనలోకి వచ్చి చేసిందే లెక్కల్లోకి వస్తుంది. ఒకసారి అది కూడా చూద్దామా? తీతు 2వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని
ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు అని అంటే, ఆయన రక్తంలో కడబడకుండా, నీతిమంతులకి తీర్చబడకుండా మనం ఎన్ని మంచి పనులు చేసినా ఇవి మురుగుగుడ్డలా కనపడుతున్నాయి. ఇప్పుడు మనం మంచి పనులు చేయాలి. అవి ఎప్పుడు మంచి పనులుగా కనపడతాయి? ఇప్పుడు కిల్లర్ వీరప్పన్ ఉన్నాడండి. కిల్లర్ వీరప్పన్ ఉన్నాడు. మనకు పరిచయం ఎలా అయినా? ఒక స్మగ్లర్, ఒక గంజాయి స్మగ్లర్. అయినా మంచోడు కాదు, కానీ ఆయన నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆయనకి మంచి సాక్ష్యం ఉంది. చాలామంది పేద పిల్లల్ని చదివిస్తున్నాడు, చాలామంది వృద్ధులైన వారికి సహాయం చేస్తున్నాడు, చాలామంది గర్భిణీ స్త్రీలకి సహాయం చేస్తున్నాడు, పేద ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాడు. కానీ ఆయన అన్ని సేవలు చేసినా కూడా గవర్నమెంట్ ఏమంటుంది? చెడ్డోడే అంటుంది. ఎందుకని అంటే చట్టపరంగా నువ్వెన్ని మంచి పనులు చేసినా చట్టం దృష్టిలో నువ్వు నేరం చేస్తున్నావు. నేరం చేసి ఆ డబ్బట్టుకొచ్చి నువ్వు మంచి పనులు చేస్తే అది మంచి అనిపించుకోదు. అందుకని జేసుప్రభు వారు కడిగి శుద్ధీకరించి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఆసక్తి ఉంది కదా నీకు, వాళ్ళని పవిత్రపరుచుకుని ప్రత్యేకపరుచుకుని ఇప్పుడు చేయండి ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్తున్నారు. చెయ్యొద్దని అంటలా. మన క్రియలు పరలోకానికి నడిపించేవేమో కానీ మనతో పాటు కడ వరకు వస్తాయి. నువ్వేం చేసావు? నీ విశ్వాసానికి తగిన క్రియలు ఉన్నాయా? లేకపోతే నీ విశ్వాసం మృతమైందని ఎందుకు చెప్పారు? క్రియలు అనేవి చేయాలి, దేవుని కొరకు పనిచేయాలి. అద్వైతైరా పనిచేసే సంఘం దేవునితో సరైన స్థితి లేకుండా మనం ఏ పని చేసినా అది లెక్కలోకి రావు. కొంతమంది దేవునికి దూరంగా ఉండి అద్భుతమైన పనులు చేయగలరు. కిల్లర్ వీరప్పన్లాగా చేయలేరా? వడ్డీ వ్యాపారం చేస్తారు అక్రమంగా. 10 రూపాయలు వడ్డీ. మన పాస్టర్లోనే ఉన్నారు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాళ్ళు. 10 రూపాయలకు వడ్డీ. దేవుళ్ళు సంఘ పెద్దలు అన్న వాళ్ళు ఉన్నారు, మా పాలకులు ఉన్నారు చాలామంది. నెల నెల లేకపోతే సంవత్సరం పాస్టర్లకి సఫారీ ఇస్తాడు, ఒక మంచి దళసరి తప్పుడు ఇస్తాడు. ఆయన కోసం వీళ్ళందరూ ప్రార్థనలు చేసి చేతులు 2 పైకెత్తి ఈ పైకి లేపేస్తారు, టాప్ లేపిలా ప్రార్థన చేసి వచ్చేస్తారు. ఆయన వెనకాల వ్యాపారం వీళ్ళకి తెలుసు, కానీ సేవకులుగా మంచి పని చేస్తున్నాడు కదా, సేవకులను గుర్తించాడు కదా అనుకుంటున్నారు. దేవునికి దూరంగా ఉండి చాలామంది మంచి పనులు చేస్తారు. అలాంటి మంచి పనుల గురించి కాదు ఇక్కడ దేవుడు మాట్లాడేది. యేసుప్రభు ఆయన లేఖలో చెప్పేది. దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన సత్క్రియలను ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను కడిగి నా ప్రాణం పెట్టి నిన్ను శుద్ధీకరించి ఇప్పుడు ఆ పనులు చేయమని కోరుకున్నాను. నువ్వు అలాంటి పనులు నిక్కచ్చిగా చేస్తున్నావు, ఆ పనుల విషయంలో చేస్తున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవునితో సరైన స్థితి లేకుండా ఒక సంఘం చాలా అద్భుతమైనటువంటి పనులు కూడా చేయగలదు. చేయదా? వాక్యం పాటించడాల్లో వాక్యంలో చెప్పింది ఒకటి చేయరు. వాక్యం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, బైబిలే చదవరు, కానీ పైన క్రీస్తు సంఘం అని ఉంటుంది. పనులు అద్భుతంగా చేస్తారు, పేదోళ్ళకి ఎన్నో పంచి పెడతారు, దూరం వెళ్ళిపోయి పేదరికంలో ఉన్న వారందరికీ బట్టలు పంచుతారు. కానీ దేవునిది ఏమి లేదు, సరైన స్థితి ఆయనతో లేదు, ఆ బాండింగ్ లేదు. బాండింగ్ లేకపోయినా కూడా మంచి పనులు చేసే సంఘాలు ఉంటాయా? ఉంటాయి. అలాంటి సంఘం కాదు ఇది. దేవునితో బాండింగ్ ఉండి పనిచేసే సంఘం ఇది. అర్థమవుతుందా? చాలామంది చేస్తారు, వాక్యం తెలియదు వాళ్ళకి, కానీ ధర్మ కార్యక్రమాలు చేసినట్టు చేస్తారు. సంఘం తరపుని ఇదిగో పలానా సంఘం ఫ్లెక్స్ కడతాడు, ఓ రాత్రి సువార్త సభ అని ఎడతాడు, అక్కడ బోలేని కార్యక్రమాలు చేస్తాడు, కానీ వాక్యాన్ని ఎండు. సత్యం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, సత్యాన్ని నమ్మరు, సత్యం అంతా నిలబడరు. కానీ ఏం చేస్తున్నారు? మంచి పనులు చేస్తున్నారు. అలాంటి సంఘం ఇది కాదు, పనిచేసే సంఘం. ఈ సంఘం దేవునితో సంబంధాలు కలిగి ఉండి పనిచేస్తుంది. అవసరతలు ఉన్న వారిని ఆదుకోవడంలో వ్యభిచారికి మంచి లక్షణం ఉంది. అతడు వ్యభిచారి, ఆమె వ్యభిచారి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు 10,000 పంపనా అని ఫోన్ వెంటనే చేస్తుంది, వెంటనే చేస్తాడు. కానీ అతడు ఎవరు, ఆమె ఎవరు? వ్యభిచారి. పని కనబడుతుంది, అలాంటి పని చేయకూడదు మనం. ఒక దొంగోడు ఉన్నాడండి, పేదవారికి చాలా సహాయాలు చేస్తున్నాడు, కానీ దొంగే, దొంగ దొరవడు అవుతాడండి. మంచి దొంగ, అందుకే ఆయన తీసాడు మంచి దొంగ అని. రక్షణ అనేది పాపి యొక్క జమ ఖర్చులు అనే పద్ధతిలో మనం పొందలేం. అంటే నువ్వు చేసే పాపాలకి నువ్వు చేసి మంచి పనులు జమేసి
ఆయన నుంచి మంచి మెప్పు పొందుకుందామని అనుకుంటే మాత్రం అది సెట్ అవ్వదు. తుయతైర సంఘం అలాంటి సంఘం కాదు. మీరు ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చాలామంది నిజంగా మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏదైనా ఒక దేవుడికి ఒక కానుక వేసారని అంటే వాడు పెద్ద పాపం చేసినట్టు లెక్క. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు? లంచం ఇస్తున్నాడు. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాడు అని ఎంతకన్నాడు? నువ్వు లంచం ఇస్తున్నావు కానీ అంటే కానుకతో కట్టేద్దామని చూస్తున్నావా? లంచాలతో ఈ లంచానికి లొంగుడు ఈ ఎస్ఐ అన్నట్టు దేవుడు అలాంటివాడు కాదు. అసలు లంచం అనే పదమైన డిక్షనరీలో ఉండదు. లంచాలు ఇవ్వటానికి చేసే పనులు కాదు ఈ సంఘం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు చాలా బాగున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే ముందుకంటే ఈ వెనకాల ఎక్కువైపోయినాయి. ఎవడైనా ముందుకు నడిచి కొలిది స్లో అవుతాడు. నువ్వేంట్రా నాయన ఇంకా స్పీడ్ అయిపోయావు, అలసిపోతాం. 4 కార్యక్రమాలు చేసేటప్పటికి స్వార్థ చేసి అరే ఇప్పేసిన బట్టలన్నీ పాతయండి పక్కనెట్టేసినన్ని ఉతికేసి ఆరేసేసి ఇస్త్రీ చేయించేయండి, మనం పేదలకు పనిచేద్దాం. 2 పట్లు ఇస్తారు, 3వ పట్టు మీరు వెళ్ళి వచ్చేయండి పట్టుకి. ఎందుకని? అలసిపోయాం. కానీ ఇలా అలా కాదు, అవసరమైతే ఒంటి మీద ఉన్నాయి పట్టుకెళ్ళని నన్ను ఇచ్చేస్తున్నారు. లేవు ఇప్పుడు వాడి ఇచ్చే నా 2 జతలను ఇచ్చి వాడి ఇచ్చే 40 టైం ఈ లోపు నేను ఏదో కొనుక్కుంటాను ఇచ్చే అన్నట్టుగా అసలు పని చాలా చక్కగా చేస్తున్నారు. ఇది ఏ సంఘం? ఇది పనిచేసే సంఘం. ఏ సంఘం? పనిచేసే సంఘం, తుయతైరలో ఉన్న సంఘం. సామాజిక ధర్మ కార్యాలు తప్పక చేయాలి, కానీ అవి మనల్ని రక్షిస్తాయని మనం అనుకోకూడదు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2వ వచనాలు చూడండి. కొర్నేలు జీవితంలో కొన్ని మంచి లక్షణాలు మనకు కనబడతాయి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక భక్తిపరుడొకడు కైసరులో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ప్రజలకు ఏం చేస్తున్నాడు? ధర్మం కాదు, బహుధర్మము. ధర్మం వేరు, గుర్తొచ్చినప్పుడు చేసేది, దారిలో కనపడినప్పుడు చేసేది, ఎక్కడైనా టిఫిన్కి వెళ్ళి మళ్ళీ బండి తీసుకుని బయటకు వచ్చేటప్పుడు చేసేది. ఇది అలా కాదు. బహుధర్మం అంటే పనిగట్టుకుని వెళ్ళి హోటల్ దగ్గర, బస్ స్టాపుల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ఎత్తుక్కుని చేసేది. అలా చేస్తున్నాడంటే ఈయన. కొర్నేలు గారి జీవితంలో మంచి లక్షణాలు కనబడుతున్నాయి. అయితే ఆ రక్షణ అనేది, ఆ మంచి కార్యక్రమాలు కూడా ఆయన్ని నీతిమంతునిగా చేయదు అనేది మనకు అర్థమైంది. ఎక్కడ? 10వ అధ్యాయము 14 చూద్దాం. 10వ అధ్యాయం 14 వచనం. అయితే పేతురు 14 వచనమా? 11-14 నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అంటే రక్షణ అనేది యేసుక్రీస్తు వారిని గురించిన మాటలు విన్నప్పుడు వచ్చేదే, ధర్మ కార్యక్రమాలను బట్టి వచ్చేది కాదు. అంటే కొర్నేలుకి ఏం కావాలి? రక్షణ కావాలి. దేవుని వాక్యం ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఈ పరలోకానికి నడిపించు. కానీ సంఘులకు చేర్చబడిన తర్వాత ఏం చేయాలి? రక్షించబడిన మనం రక్షణ కొనసాగింపుగా సత్క్రియలు చేయాలి. క్రియలు, పనులు మనం అదే ఇప్పుడు 1985-84లోనూ ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పనిచేశాడు మన రాష్ట్రానికి. ఆ టైంలో 10th క్లాస్ ఎగ్జామ్ అందరూ ఫెయిల్ అయిపోయారు. రాష్ట్రం అంతా ఒక పర్సంటేజ్ ఎలా ఉందంటే 10% పాస్ అయ్యారు, 90% ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోతే ఏం అర్థం అవట్లా. అందరిని చూస్తే ఒక ఇంగ్లీష్లోనే ఫెయిల్ అయ్యారు, మిగతా 5 సబ్జెక్టులు ఫుల్గా పాస్ అయిపోయారు. ఆయన ఒక ప్రకటన చేశాడు, గ్రేస్ మార్క్ వేసి పాస్ చేసేయండి. ఏం చేసి? గ్రేస్ మార్క్. గ్రేస్ మార్క్స్ కాదు, గ్రేస్ మార్క్. గ్రేస్ మార్క్ ఎన్నిటికి వేయాలన్నా?
పాస్ మార్క్ ఎన్ని? 35. గ్రేస్ మార్క్ ఎప్పుడు ఆడుతుంది? 34 కడితే గ్రేస్ మార్క్ ఆడుద్ది. 33కి ఆడద్దా? 20కి పడద్దా? అటు నువ్వు గ్రేస్ మార్క్ కోసం నువ్వేం చేయాలి? 34 మార్కులు తెచ్చుకోవాలి. అర్థమాలేదా? ఆ 34 మార్కులు ఇవన్నీ ఫలితం ఏంటి అంటున్నారు కదా. అసలు పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, గ్రేస్ మార్క్ ఎక్కడ ఆడుద్ది? తీసుకొచ్చి బోన్లో నుంచి వాడి స్టీఫెన్ పాల్ని, ప్రభువా గ్రేస్ మార్క్ వేసి రక్షిస్తా అన్నావు కదా అన్నావు అనుకో, నీకు ఎన్ని మార్కులు అంటే అసలు చూడు 10. 10కి గ్రేస్ మార్క్ ఏంటారు 9 అంటాడు. పని చేయలేదు, అసలు పని చేయలేదు ప్రభువా, పరలోకానికి నడిపించమన్నారు కదా ప్రభువా అన్నాడు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి అందులో పడండి. ఇప్పుడు పని చేస్తారు అక్కడికి వెళ్ళాక. ఏ పని? పళ్ళు కొరుక్కోవటం, అరవటం, పక్క వాళ్ళు ఆన్లైన్లో తిట్టుకోవటం, హైపర్ గ్రేస్ వాళ్ళందరూ తిట్టడం, ఇవన్నీ చేస్తాడు అక్కడ. అదే పని మనకు పెద్ద పని ఏంటంటే హైపర్ గ్రేస్ వాళ్ళు తిడతా కూర్చుంటామే. అర్థమైందన్నా? 34 మార్కులకి ఇవన్నీ అర్థమైందా? గ్రేస్ మార్క్ ఆయన వేస్తాడు. నువ్వెన్ని కష్టపడినా కూడా 34 అర్థం నీకు. అది ఆ 34 మార్కులు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఈ విషయంలో మనం తుయతేరాని గురించి ఆలోచిస్తే డైనమిక్గా, సజీవంగా, చురుకుతనంగా ఉందంట. ఏ విషయంలో? క్రియల విషయంలో. అది పనిచేసే సంఘం, కబుర్లు చెప్పే సంఘం కాదు, మాయమాటలు చెప్పే సంఘం కాదు, పని చేసి చూపిస్తుంది. డైనమిక్ తుయతేరా. యంగ్ అండ్ డైనమిక్. ఎవరు? తుయతేరా. సినిమాలు యాక్ట్ చేసేవాడు కాదు, ఆ సినిమా తెర మీద చూపిస్తాడు. భూమి మళ్ళీ దాని మంచి కిందకు వచ్చేసిన తర్వాత చేయలేడు ఆయన. ఎవరైనా వీళ్ళు చేస్తారు, వీళ్ళకి డైనమిక్ అని పెట్టాలి చేసేవాళ్ళకి. ఇప్పుడు రాసుకుంటారా? పాస్ చేస్తావా? ప్రభు వర్క్నే 2:19 ఆయన తుయతైరని పొగుడుతూ మెప్పుని చూపిస్తూ నీ క్రియలను నేను ఎరుగుతాను అన్నప్పుడు అది పనిచేసే సంఘంగా క్రియలను ఎరుగు. ఈ విషయంలో తుయతైర ఎలా ఉంది? డైనమిక్గా, సజీవంగా, చురుకుతనంగా ఉంది. పని చేయక్కర్లొద్దు, క్రియలు పరలోకానికి నడిపించు. మన గ్రూపులో పెట్టాను కదా, మోహనంతని విద్య యూట్యూబ్ గ్రూప్లో పెట్టాను. ఆ తమ్ముడు ఏమంటున్నాడు? గతంలోనంట దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం పని చేయి, దేవుని కోసం జీవించు, దేవుని కోసం నువ్వేం చేసావు అని ప్రసంగాలు విన్నాడంట. మోసపోయాడంట. ఆ ప్రసంగాలని మోసపోయాడంట. అలాగే ఇంకా చాలా చెప్పారంట, పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంగా లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు, పోగొట్టుకుంటావు అని చెప్పేవారంట. అవన్నీ అబద్ధం అంట, ఉట్ట అబద్ధం. ఇప్పుడు నాకు అసలైన వాక్యంలోకి వచ్చాను అంటున్నాడు. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అసలైన వాక్యంలోకి వచ్చాడో ఉన్న వాక్యాన్ని పోగొట్టుకున్నాడో. కానీ తుయతైర సంఘం అలాంటి ప్రలోభాలకి లొంగలే. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎదురైనప్పుడల్లా వీళ్ళు ఏం చేశారు? మరింతగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. తప్పించుకోలేదు. తప్పించుకోవడానికి మార్గంగాల్లో దీన్ని తీసుకోలే. తర్వాత వీరిలో ఉన్నటువంటి మరొక మెప్పు యేసుప్రభువారు ఇచ్చింది. చెప్పేస్తున్నాను ఇదే. తుయతైరకి మెప్పులిస్తూ ఏ విషయాల్లో మెచ్చుకుంటున్నాడు అన్నది మనం ఆలోచిస్తే, రెండోది నీ ప్రేమను నేను ఎరుగుదును. తుయతైర ప్రేమని యేసుక్రీస్తు వారు ఎరుగుదురంట. ప్రవేశిస్తున్న మెప్పు ఏంటి? అది ప్రేమించే సంఘం. తుయతైర సంఘం ఏంటి? ప్రేమించే సంఘం. ఒకసారి వినండి. నీ క్రియలను, నీ ప్రేమను నేను ఎరుగుదును. సేమ్ అది ప్రేమించే సంఘం అన్న చోట నీ ప్రేమను నేను ఎరుగుద్దునని రాసుకోండి. రెడ్డింగ్తో రెఫరెన్స్ ఉంది కాబట్టి అది రాసుకోండి. నీ ప్రేమను నేను ఎరుగుదును. కొద్దిగా వివరణ ఇచ్చిన తర్వాత బోర్డు మీద రాసుకుందరు కానీ లెసను. తుయతైర సంఘం ఎలాంటిదని చెప్తున్నాడు? ప్రేమించే సంఘం. ప్రేమను బట్టి అక్కడ యేసుప్రభువారు 7 సంఘాలకు లేఖ రాశారు చూసారా? ఆ 7 సంఘాల్లో ఇది ఏ సంఘానికి లేదు.
ఏ సంఘాన్ని కూడా ఇలాంటి మెప్పు పొందుకోవాలి. ఎలాంటి మెప్పు పొందుకున్న సంఘం ఏదంటే తుయతైర. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఈ 66 పుస్తకాల సందేశం సారాంశం ఒక ప్రేమ అనే మాటలోనే పరిపూర్ణమై ఉంది. ప్రేమ క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 19 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19 అధ్యాయము 19 వచనం. 19 అధ్యాయం 19 వచనం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనున్నదియే అని చెప్పాను. అంటే సారాంశం అంతా పాత నిబంధన ధర్మశాస్త్రం సారాంశము అని చెప్పుకొస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. గలతీ పత్రిక 5 అధ్యాయము 14 వచనం చూడండి. గలతీ 5:14. అక్కడ కూడా ఒక మాట పౌలు గారు మాట్లాడతాడు. 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గ్రంథ సారాంశం అంతా ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ప్రేమ అనే ఒక్క మాటలో వాక్యాలన్నీ పరిపూర్ణమై ఉన్నాయి. అంటే వాక్యాలన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ప్రేమ దగ్గరికి. ఈ సత్యాన్ని గ్రహించగలిగినటువంటి సంఘం ఏదంటే తుయతైర. తుయతైర ప్రేమ గతంలో మీకు చాలా సందర్భాలు చెప్పాను. ప్రేమ అనే పదానికి తెలుగులో ఒకటే అర్థం వస్తుంది. గ్రీక్ బైబిల్లో 4 అర్థాలు వస్తాయి. 4 అర్థాలు వస్తాయి. ప్రేమ అని ఉన్న చోటల్లా అది పలానా ప్రేమ అని మనం ఆలోచించాలి ఖచ్చితంగా. ఇక్కడ గ్రీక్ బైబిల్ మీరు ఓపెన్ చేయండి. గ్రీక్ బైబిల్ లోడ్ చేసుకున్నారా? యాప్ ఎక్కించుకున్నారా? ఇందులో సెల్లో మొబైల్లో అందులో ఇలా ప్రేమ గురించి మాట్లాడుతూ నీ ప్రేమను నేను ఎరుగుదును అన్నప్పుడు అగాపే అని ఉంది. ప్రేమ అనే పదానికి అగాపే అని ఉంది. స్టోర్జీ, పిలియో, ఈరోస్. అగాపే కాకుండా 3 ఉన్నాయి. స్టోర్జీ, పిలియో, ఈరోస్. ఈ 3 పదాలు అక్కడ ఇక్కడ వాడిన పదం ఏంటంటే అగాపే. అగాపే ప్రేమ ఈ సంఘం చూపిస్తుంది. అగాపే ప్రేమ అంటే ఏంటి? దాని సారాంశం ఏంటి? బదులు ఆశించనిది. వాళ్ళ ప్రేమ ఎలాంటిది? బదులు ఆశించినది. ఈ సత్యాన్ని సంఘం గ్రహించింది. ఏ సత్యాన్ని? మనం ప్రేమిస్తే ఏ ప్రేమతో ప్రేమించాలి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ వెల్లడయింది. బైబిల్లో మీరు చూడండి, కొత్త నిబంధనలో దేవుని ప్రేమ వెల్లడయింది. దేవుడు తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. మనుషులు అది చూపించలేరు, అది సాధ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటో దాని అర్థాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఈ లోకం దృష్టిలో ప్రేమ అంటే ఏంటో పక్కన పెట్టేసేయండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఏంటంటే మనం ఆశించే ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమించినా ఆశించే ప్రేమిస్తాం, బదులు ఆశిస్తాం. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అన్నాను అనుకోండి, మీ దగ్గర నుంచి నేను ఏదో ఆశిస్తాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని అంటే మీరు నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తారు. ఇది ప్రేమ అనే ముద్ర పడిపోయింది. ఇదే ప్రేమ అనుకుంటున్నారు. కానీ తుయతైర సంఘం అలాంటి ప్రేమ కాదు. మీరు లోకంలో కూడా ఒకసారి గమనించండి. తల్లిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమలో కూడా ఏముంటుంది? అంతర్గతంగా ఒక ఆశ ఉంటుంది. పిల్లలు పెద్దలు అయిన తర్వాత వారు మమ్మల్ని ప్రేమించాలి. కూర్చోబెట్టి చేస్తాడో, పెద్ద భవనంలో పెట్టి మనుషులు ఎట్టి చూపిస్తాడో, ఏం చేస్తాడో పక్కన పెట్టేసేయండి. తల్లిదండ్రులు మాత్రం ఆశ ఏంటి? మా పిల్లలు మమ్మల్ని ప్రేమించాలి. వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సహితం, స్నేహితులు సహితం, భార్య సహితం, భర్త సహితం, తల్లిదండ్రులు సహితం, పిల్లల సహితం, విశ్వాసుల సహితం, సేవకుడు సహితం, ప్రతి ఒక్కరి మధ్య ఏం కనపడుతుంది? బదులాశించే ప్రేమే కనపడుతుంది. నేను ఆశించిన అన్న కూడా ఎవడన్నా ఉన్నాడా? లేరా? తుయతైర సంఘం ఉంది. లేరంటారేంటి? మీరు లేకపోతే లేనట్టే ఇంకెవరను. తుయతైర సంఘం ఉందని చెప్తున్నాడు ఇక దేశప్రభు. నేను ఎరుగుతున్నాను నీ ప్రేమని. నీ ప్రేమ నాకు తెలుసు, నీ ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు. పెట్టేసి వచ్చేస్తారంతే. ప్రేమించారు అని చూపించి వస్తారంతే. మరలా వాళ్ళ దగ్గర నుంచి బదులు ఆశించరు. ప్రేమ అనేది ఈ లోకానికి
ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ఈ లోకానికి ప్రేమ అనేది ఎలా ఉందంటే, ఇది మీరు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ అనేది ఇతర తప్పులను కప్పి ఉంచే ఒక విధానం అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఏంటి? ఇతర తప్పులను కప్పి ఉంచే ఒక విధానం అనుకుంటున్నారు. అది కాదు. ప్రేమ అంటే అది కాదు అసలు. ఇతర తప్పులను కప్పి పెట్టడానికి చూపించేది ప్రేమ కాదు. ప్రేమ అనేసరికి మనం ఏమనుకుంటున్నాం? ప్రేమించడం అంటే ఏంటనుకుంటున్నాం? అరే ఆ మాత్రం ప్రేమ లేదు, వదిలే అంటే ఏంటి? వాడు తప్పుని వదిలే, క్షమించే అంటే ప్రేమ అనే ఒక ముసుగేసేసే అనే భావం ఇది. చాలామందికి అర్థం కాదు ఇదే. బైబిల్లో పదాలు అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు క్షమించాలనియా? అవును, ఎన్నిసార్లు క్షమించాలి? ప్రతిసారి తప్పు చేసేసి క్షమించమని అడిగితే క్షమించేస్తామా? అంటే క్షమాపణ అంటే ఏంటి అర్థం తెలిసిందా నీకు? ప్రేమ అంటే ఏంటి అర్థం తెలిసిందా? బైబిల్లో పదాలకి అర్థం తెలియదు మనకి. బైబిల్ మాట్లాడుతున్న ప్రతి పదానికి ఒక రీజన్ ఉంటుంది, వెలకట్టలేని రీజను. దాన్ని మనం అంచనా వేయలేనటువంటి రీజన్ ఉంటుంది. ప్రేమ అంటే ఇతర తప్పుల్ని కప్పుపుచ్చేది అనుకుంటున్నారేమో. సహనం అంటే ఏమనుకుంటున్నారు? సహనం అంటే ఏంటి? లోకానికి చేతకంతాను. మనకు మనవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నాకంటే చిన్నోడు అనుకుంటే రెచ్చిపోతాను ఫోన్ చేసి, ఏంట్రా ఇలా అన్నామంట అంటాను. నాకంటే పెద్దోడు అని ఎదిరించలేడు అనుకో, సహనం చూపించమన్నాడు దేవుడు, వదిలేసానంట. అంతేనా? ఏం చేతకాక, ఏం చేయలేక, దానికి పేరేంటి? సహనం. క్షమాపణ అంటే ఏంటి? వదిలేసాను పో. ఏంటి నువ్వు వదిలేది? గాడిదగుడ్డు, నువ్వు ఆయన వదలలేదనుకో నిన్ను ఆయన వదలడం. క్షమాపణ అంటే అది కాదు. నేను కొటేషన్ పెట్టాను. క్షమాపణ అంటే ఏంటి? నీ కుక్క నుంచి తీసిచ్చి దేవుని కుక్కని తగిలిచ్చాడు అంతే. క్షమాపణ అంటే ఏంటి? నువ్వు చేయాల్సినటువంటిది ఏది నువ్వు చేయకు, నువ్వు తీసుకెళ్ళి దేవుడికి అప్పచెప్పే, ఆయన చూసుకుంటాడు. అది క్షమాపణ అంటే. చేతకంతనం కాదు క్షమాపణ అంటే. క్షమాపణ అంటే చాలామంది అనుకున్నారు బలహీనమైన మనస్సాక్షిగా బ్రతకటం అనుకున్నారు. ఎన్నాళ్ళు క్షమించమన్నయ్యా, ఎంతకాలం ఇతను భరించాలన్నయ్యా, నేను క్షమించలేనన్నయ్య. క్షమించకపోతే మానే, నీ వంతుని నువ్వే పడగొట్టుకున్నట్టు ఉంటుంది. నువ్వే వెళ్ళాలి ఎక్కడికి? పరలోకానికి. ఒక వంతుని పాడేసుకున్నావు నువ్వు. ఏ వంతునది? మన పరలోక ప్రార్థనలు యేసుప్రభువు ఏమని నేర్పించారు? మేము ఇతర రుణములు మేము క్షమించిన ప్రకారము. ఇదేంటిది? నువ్వు క్షమించావా? నీ రుణాలు ఆయన క్షమించడానికే. మేము ఇతరుల రుణాలు క్షమించిన ప్రకారం మా రుణములను. అసలు ఏంటంటే బాబు యేసుప్రభువు మాటలు అంటే ఎక్కడ నరుగుతున్నాడు? వరే ముందు నువ్వు మారరా నాయన అని అంటున్నాడు. నేను క్షమిస్తే నువ్వు నన్ను క్షమిస్తావు, క్షమించు. నేను క్షమించలేను అన్నయ్య అన్నావు అనుకో, నీ తప్పులు కూడా ఆయన క్షమించడం. నీ వంతుని నువ్వే పడగొట్టుకుంటున్నావు, పరలోకానికి వెళ్ళే వంతుని. ఇలాంటి పదాలు ఉంటాయి బైబిల్లో. ఈ పదాలన్నిటికీ అర్థం తెలిసిన వాళ్ళు తుయతైర సంఘం. ప్రేమ అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. మనకి ప్రేమ అంటే మనకే తెలుసు. ఏం తెలుసు మనకి? ఒక ఆయన ఉన్నాడు, ఒక బ్రదరు, బిర్యానీ తిందారండి పాస్టర్ గారా, బిర్యానీ తిందారండి పాస్టర్ గారు అని పట్టుకు తినేసివాడు. ఎన్ని గంటలకి? నేను షాపు అమ్మేటప్పుడు నైటు 12 గంటలకు షాపు కట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ తింటే అసలు బతుకుతామా అనివ్వండి. నేను రండి నాకు ఇప్పించాలని ఉంది, రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత పేరు నాది, పని అయింది. 2 పుల్లులు చెప్పాడు. నేను ఆపులో ఆపు తినలేను నేను. నా గురించి మీకు తెలుసు. పెట్టిన తర్వాత నేను ఇంకా 2 ముద్దెట్టేదడికి ఆగొట్టేసాడు ఫుల్లు. నాకు ఫుల్ వేసాడు కదా, ఆ ఫుల్లులో తగ్గొట్టండి. ఏంటి అలా ఉన్నారు చూరు అంటాను, తగ్గొట్టండి ఇందులో ఆడేసాడు. ఆయన పురుకులతో ఆయన తవ్వేసుకున్నాడు. తవ్వేసుకున్న తర్వాత ఇంకేం తింటారా అన్నాడు. నాకు అటేంటి నీ వదలు నేను తినేస్తానని. సరే అయ్యింది. ఒక 300 బిల్లు అయింది అప్పట్లో, ఒక 15 సంవత్సరాల క్రితం. 6 నెలలు ఏడిపించాడండి నన్ను. ఏంటి సినిగారా అంటాడు. ఎక్కడ కనపడితే అక్కడ. ఏంటి మీరు ఇప్పించరా? నేను ఇప్పించమన్నాను నిన్ను అంటే మళ్ళీ నేను ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఆయనది కాబట్టి 300. ఎంత తింటే అంత ఇప్పించడం ప్రేమ.
ప్రేమ. ఇది పిచ్చ ప్రేమ. అసలు వెంటనే మధ్యాహ్నం వెళ్దాం ఉన్నాను కదా, అర్థమైందా? ఈ లోకంలో ఎలాగ ఉన్నాయండి ప్రేమలో. వెంటనే ఆశించకుండా ఏది చెయ్యం మనం. అలాంటి ప్రేమ మన నుంచి అయినా ఎక్స్పెక్ట్ చేయట్లా. దేవుడు చెప్పినటువంటి ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. నేను ఎరుగుదును, నీ ప్రేమ నేను ఎరుగుదునంటే అది తెలుసులేరు నీ ప్రేమ, కానీ కట్టిపెట్టు అని మనకైతే ఇది. అదే థియేటర్కైతే నీ ప్రేమ నేను ఎరుగుదును. అబ్బా, మనం అగాపే ప్రేమతో, బదులాశించిన ప్రేమతో ప్రేమిస్తున్నామని మన ప్రభు మనల్ని మెచ్చుకుంటున్నారు అన్నట్లేదా? ఏ ప్రేమ ఇది? అగాపే ప్రేమ. మీరు గ్రీక్ బైబిల్లో చూడండి, అగాపే అని ఉంటుంది అక్కడ. స్టోర్జీ అన్న ప్రదేశాలు ఉన్నాయి, పిలియో అన్న ప్రదేశాలు ఉన్నాయి, ఈరోస్ అనే ప్రదేశాలు కూడా ఉన్నాయి. భార్య భర్తల మధ్య ప్రేమ, ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ, బంధుమిత్రుల మధ్య ప్రేమ, వీటికి అది అర్థం. కానీ దేవుని ప్రేమ అర్థం వేరు. మళ్ళీ అలా ప్రేమించమన్నాడు ఆయన. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఉండుడి. మిక్కుటమైన ప్రేమ. ఇక్కడ కూడా అగాపే ప్రేమ అని ఉంటుంది. క్రైస్తవులు ఒకరి నుంచి ఒకరు ప్రేమించే విధానంలో దేవుడు ఎలాంటి ప్రేమ చూపించమంటున్నాడు? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ చూపించేటువంటి 2-3 లక్షణాలు. అగాపే ప్రేమ గురించి చెప్పలేదు బైబిల్. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును గురించి విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారం మనసులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇది ప్రేమ అంటే, అగాపే ప్రేమ అంటే. అసలు ఇందులో ఒక లక్షణం ఉందా మన దగ్గర? ప్రేమ ఉంది అంటున్నాం. ఒక్క లక్షణం. ఇలాంటి ప్రేమించామని అంటే ఒక్క డిగ్రీ ఉండదు. పేరుకి ముందు మాత్రం రెవరెండు, బిషప్, డాక్టరు ఇవి ఉంటాయి. ఇది మాత్రం ఒకటి ఉండదు. కానీ ఈ సంఘానికి డాక్టరేటు లేదు, బిషప్ లేదు, రెవరెండు లేదు, ఏమీ లేదు. వీళ్ళకు ఉన్నది ఒకటే, అగాపే లవ్ అంతే. నీ ప్రేమను నేను ఎరుగుతాను, నీ క్రియలను నేను ఎరుగుతాను. ఇలాంటి మెప్పు మనకు కావాలి. రాసుకుందరు. ప్రకటన 2:19 తుయతైరని మెచ్చుకుంటే ఏమంటున్నారు ఆయన? నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే సంఘం పనిచేసేది. సంఘం నీ ప్రేమను నేను ఎరుగుదును అన్నప్పుడు ప్రేమించే సంఘంగా తుయతైర సంఘం కనబడుతుంది. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ? దివ్యమైన ప్రేమ. అది దేవునికే సాధ్యమైన ప్రేమతో తుయతైర సంఘం ముందుకి కొనసాగుతుంది. ఇది దేవుడు సంఘాల నుంచి ఆశిస్తున్నాడు. తుయతైర సంఘానికి ఎలాంటి మెప్పునైతే ఇచ్చారో అలాంటి మెప్పు మన స్థానిక సంఘాలు కూడా కలిగి ఉండాలి. దాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. తర్వాత ఇంకేమన్నారు? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము. తుయతైర సంఘం ఎలాంటిదో చెప్తున్నాడు ఆయన. చెరిపేస్తున్నాను ఇది. తుయతైర సంఘం నమ్మిక ఉంచిన సంఘం. తుయతైర నమ్మకముంచిన సంఘం. ఏమన్నారైనా ఇక్కడ రాసుకోండి. నీ విశ్వాసమును నేను ఎరుగుదును అన్నారు. దీని గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. తుయతైర సంఘాన్ని గురించి యేసుప్రభువు ఇస్తున్న మెప్పు ఏంటి? నీ విశ్వాసమును నేను ఎరుగుదును. ఇక్కడ విశ్వాసము అని చెప్పిన మాట 2 విషయాలకు సంబంధించింది. తుయతైరతో యేసుప్రభువు మాట్లాడినటువంటి విశ్వాసానికి 2 విషయాలను బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు ఆయన. ఒకటి ఏంటంటే, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక రోజును చూస్తాను అనే ఒక నమ్మకాన్ని గురించి. రెండవది,
కంటికి కనిపించినది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం. ఈ రెండు విశ్వాసమైన పదాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఒకటి, దేనికోసమైతే ఆశ ఎదురు చూస్తున్నామో అది ఒక రోజుని చూస్తాం. కంటికి కనిపించింది ఉందని నమ్ముతున్నాం కదా, అది కూడా ఒక రోజుని మనం చూస్తాం. ఇది నమ్మకం అంటే, ఇది విశ్వాసం అంటే బైబిల్ ప్రకారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. ఇందులో రెండు విషయాలు కనపడుతున్నాయా? నేను ఇప్పుడు చెప్పిన రెండు విషయాలు ఇందులో ఉన్నాయా? విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపడు బడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే మనం దేని కొరకైతే ఆశ ఎదురు చూస్తున్నామో దానిని ఒకరోజు చూస్తాం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అంటే కంటికి కనిపించినది ఒకరోజు ప్రత్యక్షమవుతుంది, దాన్ని మనం చూస్తాం. ఓకేనా? అదే చెప్తున్నాడు. విశ్వాసం అనే దానికి రీజన్ అది. విశ్వాసం అంటే క్రైస్తవ్యానికి అర్థం కాల. అంటే మొత్తం క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడట్లేదు నేను. ఈరోజు ఆధునిక క్రైస్తవ్యానికి మాత్రం విశ్వాసం అంటే ఏంటి తెలీదు అనేది అందరికీ అప్లై అయిపోతుంది. వాళ్ళు అనుకున్నది వేరు, విశ్వాసం బైబిల్ చెప్పిన విశ్వాసం వేరు. అందుగురించే పౌలు గారు సత్యము సంకుచితమై ఉందన్నాడు. ఒకసారి ఎక్కడది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వరకు. ఆయన కంటెంట్ ఏంటి ఇక్కడ? కంటెంట్ ఏంటి? సత్యము సంకుచితమై ఉంది. సంకుచితం అంటే కరువు అయిపోయింది, ఇరుకైపోయింది, కుషించుకుపోయింది, ముడుచుకుపోయింది. ఇది సంకుచితం కదా. సత్యము సంకుచితమైపోయిందని చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఒకటే 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 ఎందుకు మాట్లాడుకొస్తున్నాడు? సత్యమేమో ఇరుకైపోయింది, అసత్యం ప్రజ్వరిల్లుతుంది, ఫోకస్ అయిపోయింది. విశ్వాసం ఒకటైన పదం ఎందుకు వాడాడు? రకరకాల విశ్వాసాలు వచ్చేసినాయి. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది. ఇదేంటిది? అంటే 100 మంది ఉంటే 100 మందికి 100 రకాల విశ్వాసాలు ఉంటాయా? దేవుడు ఒక్కడే, అందుగురించే విశ్వాసం ఒకటే ఉంటుంది. దేవుడు ఒక్కడే కాబట్టి బాప్తిసం ఇచ్చే విధానం ఒకటే ఉంటుంది. దేవుడు ఒక్కడే, అలాగే నిరీక్షణ కూడా ఒకటే ఉంటుంది. నీ నిరీక్షణ ఏంటి? నేను నిరీక్షిస్తున్నాను అంతే. దేనికోసం? కంటికి కనబడే దానికోసం. అది నిరీక్షణ ఎలా అవుతుంది? ఒకసారి చూడండి, ఆ మాట కూడా ఇది అలా అట్టే పెట్టుకుని రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఇలా ఏమంటున్నారు? చూచుచున్న దాని కొరకు నిరీక్షణ ఉంచున్నాను అంటున్నాడు. కంటికి కనబడని దానికోసం నిరీక్షణ ఉంచడం నిరీక్షణ. అలాంటి నిరీక్షణ ఒకటే. అదే నిరీక్షణ అంటే అర్థం. నీ నిరీక్షణ నీది, నా నిరీక్షణ నాది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. ఎన్ని వచ్చేసినాయి? సత్యం మాత్రం సంకుచితం అయిపోయింది, లేనిపోయి అన్నీ మాత్రం ఫోకస్ అయిపోయినాయి. తుయతైర సంఘం ఎలాంటి విశ్వాసం కలిగి ఉంది? వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది అన్నట్టుందా? ఎలా ఉంది? దైవ గ్రంథంలో అపోస్తుల ద్వారా ఏదైతే ఉపదేశ క్రమంలో విశ్వాసం అని చెప్పారో అలాంటి విశ్వాసం ఇలా కలిగి ఉన్నారు. ఎవడో చెప్పిన విశ్వాసాన్ని ఫాలో అవ్వట్లా. అంటే ఈ లోకానికి విశ్వాసం అంటే చీకట్లో దూకేయటమే. ఈ లోకానికి ఈ సంఘానికి విశ్వాసం అంటే ఏంటి? చీకట్లో దూకేయటమే. కానీ బైబిల్లో చెప్పిన విశ్వాసం అది చెప్పట్లా. బైబిల్లో చెప్పిన విశ్వాసం ఏంటంటే చీకటిలోనికి దూకటం కాదు, గాలిలో మేడలో కట్టడం కాదు, దేవుని వాక్కులోని బలమైనటువంటి రుజువులను అది నమ్ముతుంది, వాటి మధ్య నిలబడి ఉంది. నిజమైన విశ్వాసం దేవుని గురించి మనుషులు చెప్పే విధానాలు ఉంటాయి చూసారా, వాటిని నమ్మదు. నిజమైన విశ్వాసం వాటిని నమ్మదు. మనుషులు చెప్పేది నమ్మదు, బైబిల్ చెప్పేదే నమ్ముతుంది.
నిజమైన విశ్వాసం మనుషులు అనుకునే ప్రతి దానిని నమ్మటం కాదు. ఎవడో ఏదో సాక్షి నిలబడి మాట్లాడతాడు, ఎల్లయ్య పుల్లయ్యో ఏదో చెప్తాడు, దాన్ని చూసి నేను నమ్మాను అని అంటే అలాంటి వాటికి లోబడదు. అది ఎక్కడో ఏదో జరుగుతుంది, మేము మా కళ్ళారా మేము అనుభవించాం అని చెప్పినప్పుడు అక్కడికి పరిగెత్తుకెళ్ళిపోవటం విశ్వాసం కాదు. మనుషులు చెప్పే ప్రతిదీ నమ్మదు. చీకటిలో గుడ్డిగా దూకేయటం కాదు బైబిల్ చెప్పిన విశ్వాసం. చీకటిలో దేవుని వెలుగులో ధైర్యంగా నడవటం. చీకటి అందులో నిన్ను దూకేమని చెప్పట్లేదు ఆయన. ఆ చీకటిలో దేవుని మీద నమ్మకంతో ధైర్యంగా ఆయన చేయి పెట్టుకుని నడవటం ఆయన వెలుగులో. అది విశ్వాసం అంటే. లోకానికి విశ్వాసం అంటే ఏంటి? ఉరికేయటమే. ఇంకా ఎవడైతే చెప్తుంది దేవుని మీద నీకు నమ్మకం లేదా బాబా, ఏమి లేదా? అదే దేవుడు మన నుంచి కోరుకున్న విశ్వాసం. అది అసలు విశ్వాసం అంటారు, దాన్ని మూఢనమ్మకం అంటారు. బైబిల్ మూఢనమ్మకాన్ని చెప్పలా. విశ్వాసం అంటే ఏంటి రీజన్ ఇచ్చింది. పరిశీలించాలి. ఈ రుజువులు ఎట్టాను కదా, అట్లని బట్టి నన్ను నమ్మండి అన్నాడు ఆయన. బైబిల్ అదే చెప్పిందండి, అదే చేయాలి మనం. చీకట్లో ఉరికేసి దేవుడు నాకు సాయం చేయలేదంటే ఎలా కుదురుతుంది? చీకట్లో కూడా దేవుని మీద ఆనుకుని బ్రతకటం అనేది ఉన్న చూసారా, అది నిజమైన విశ్వాసం. అలాంటి విశ్వాసం తుయతైర కలిగి ఉందంట. వాళ్ళు అలాంటి నమ్మకాన్ని, వాస్తవానికి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే విశ్వాసం గురించి, విశ్వాసం కాదని చెప్పడానికి ఈ దృష్టితో చూసేది ప్రతిదీ కూడా విశ్వాసానికి వ్యతిరేకమైందనంట. నేను చెప్పిన మాట కదా అది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. వెలుచూపు వలన కాక, కంటితో చూసేదాన్ని బట్టి మేము నడవటం. కంటితో చూసేదాన్ని బట్టి నమ్మి మేము నడవట్లా. ఎవడో సాక్ష్యం చెబితే, ఎవరికి ఏదో జరిగిందని చెప్తే దాన్ని బట్టి మేము నడవట్లా. ఎలా నడుస్తున్నాం? విశ్వాసం వల్ల నడుస్తున్నాం. అంటే కనబడే దృష్టికి విశ్వాసం అనేది వ్యతిరేకమైంది. రక్షణకు పవిత్రతకు నడిపించే నియమం ఏంటంటే విశ్వాసమే. మన పవిత్రత ఎలా వస్తుంది? కంటికి కనబడుతుంది. అది కంటికి కనబడదు. రక్షణ అనేది మీరు రక్షించబడ్డారు, కంటికి కనబడుతుంది. అది ఇవన్నీ కనుదృష్టికి వ్యతిరేకమైనవి. కంటికి కనబడవు. కంటితో చూస్తేనే నమ్ముతాననే దానికి బైబిల్ విశ్వాసం వ్యతిరేకిస్తుంది. అలాంటి విశ్వాసం కాదు. ఓకేనా? అంటే విశ్వాసం అనేది చీకట్లో గుడ్డిగా దూకటం కాదు, కానీ దేవుని వెలుగులో ధైర్యంగా నడవటం. తుయతైర సంఘం తమ సొంత శక్తి మీద కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం మీద కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యతల మీద కానీ, వాళ్ళకు ఉన్నటువంటి తలాంతుల మీద కానీ ఆనుకోవటానికి బదులుగా వారు పూర్తిగా ప్రభువు మీద ఆనుకుని నేర్చుకున్నారు. అదే వాళ్ళ విశ్వాసం. మనం ఏం చేస్తాం? నీ విశ్వాసం నేను ఎరుగుద్దును. ఎలాంటిదేంటి మన విశ్వాసం? ఆ సంఘం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తారో. ఏ విశ్వాసం? ఎంత విశ్వాసంతో వాళ్ళ పరిచయం నడిపిస్తున్నారో. ఏంటి వాళ్ళ విశ్వాసం? ఇవాళ కాకపోతే రేపైన ఇవ్వడా పెద్ద పెద్ద గోడలతో కట్టుకునే సంఘం. ఇదే విశ్వాసం అండి. ఇవాళ కాకపోతే రేపైన ఇవ్వడా మనకి తలాంతులు, ఇవాళ కాకపోతే రేపైన ఇవ్వడా మనకి భాషలు అర్థం చెప్పే వరం. ఈ లోకమన్నీ పెట్టేసుకుని అది విశ్వాసం అని ముద్ర వేసేసి మాకు ఇది ఉందంటున్నారు. కానీ తుయతైర అలాంటి సంఘం కాదు. తుయతైరలో చీకటి పరిస్థితులు ఉన్నా ఆయన చేయి పట్టుకుని ఆ వెలుగులో నడిచే ఆయన మీద పూర్తిగా ఆనుకునే విశ్వాసం వెళ్దాయి. అది తుయతైర కలిగి ఉన్నటువంటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసం దేవుడు మన నుంచి ఆశిస్తున్నారు. మన స్థానిక సంఘాలు ఇలా కొనసాగాలని కోరుకుంటున్నారు. తుయతైర ఏముంచింది? నమ్మిక ఉంచింది. ఎలాంటి పరిస్థితుల్లో? అదే ఏ చీకటే? భౌగోళిక పరిస్థితులు. యూనియన్లు ఏం చేసినాయి? బో పెట్టమన్నాయి. ఆ యూనియన్లో సభ్యుడు కాకపోతే వాళ్ళు బో కోసం యూనియన్లో సభ్యుడు ఎవడదామంటే వాళ్ళు ఏ బొమ్మలు పెట్టేట్టుగా ఆరాధన చేయమంటున్నారు, ఆ ఆచారాల్లో పాల్గొనమంటున్నారు. లేదనుకుంటే తీసి పాడేస్తున్నారు గ్రూప్లోంచి. ఇప్పుడు ఆ యుద్ధానికి వచ్చేసాం. ఇప్పుడు ఎలా బ్రతకాలి? ఇదే ఈ సంఘంలో సగం మంది ఈ విశ్వాసం ఉంది. ఉన్న సగం మందికి ఇది లేదు.
యెజబెల్ చెప్పింది, మంచి ప్లాన్లు ఇచ్చింది. జంక్షన్ మామూలు జంక్షన్ కాదు అది. జంక్షన్లో జామ్ చేసేసింది అందరినీ. కొంతమంది ఈ ఇందాక చెప్పుకున్న చీకటిలో దూకేసి రకాలు అందరూ అందులోకి వెళ్ళిపోయారు ఆవిడ బోధకే. కానీ వీళ్ళు నిలబడ్డారు. కొంతమంది ఉన్నారు దేవుడికి ఎప్పుడు శాసనం మిగిలే ఉంటారు, నిక్కార్చి అనేటువంటి విశ్వాసాలు ఎప్పుడూ ఉంటారు. ఏలే గారు ఏమంటున్నాడు, నేను ఒక్కనే నాయన ఆపరా బాబు, నాకు 7,000 మంది, నువ్వు నీ పని నువ్వు చూడు. మనమేమనుకుంటున్నాం, ఉన్నారు ఆయన పక్కన నిలబడేవాళ్ళు, ఆయన కోసం ప్రాణం ఇచ్చేసేటోళ్ళు, ఆయన కోసమే బ్రతికేటోళ్ళు ఉన్నారండి, లేరని అనుకోవద్దు. కాకపోతే అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆటో మీద బళ్ళు మీద రాయించుకోవటం కాదు. సత్యాన్ని అందరూ అనుసరించాలి. ఆ సత్యాన్ని అనుసరించే వాళ్ళు మా సంఘం కూడా ఉండాలి. తుయతైర నమ్మకం ఉంచిన సంఘం. తుయతైర సంఘం నమ్మకం ఉంచిన సంఘం. ఆ సంఘం ఎలాంటిదంటే చీకట్లో గుడ్డిగా దూకే సంఘం అది కాదు. పరిశుద్ధ గ్రంథంలో వెల్లడైన సత్యాన్ని మాత్రమే అది నమ్ముతుంది. తుయతైర సంఘం తమ సొంత శక్తి మీద ఆనుకోవడానికి బదులుగా వారు ఎవరినైతే నమ్మారో ఆ ప్రభు మీద ఆనుకొని నడవటం నేర్చుకున్నారు. ఇది తుయతైర సంఘంలో వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి వచ్చిన సంగతి. ఇది యేసుప్రభు వారు చెప్పారు, నీ విశ్వాసమును నేను ఎరుగుతాను. మనం ఎవరి మీద ఆనుకుని నడుస్తున్నాం? మనం ఎవరి మీద ఆనుకుని నడుస్తున్నాం? మన అక్కడ చెప్పాను చూసారు, కాకరపూరలో మెసేజ్. ముగ్గురు తమ్ముళ్ళు మెసేజ్ ఇచ్చారు, ఒక అమ్మాయి. నలుగురు మెసేజ్ ఇచ్చారు, నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు, నువ్వు ఎలా బతుకుతున్నావు, ఇలాగే గట్టిగా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. కానీ ముగ్గురు కూడా దుబాయ్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. గొడవలేదు, బాగా నిజంగా గొడవలేదు. దేనికోసం అక్కడికి? చెప్పనిస్తారు మరి, ఇక్కడ ఒకటి దిక్కులేదు మనకి. దేనికోసం వెళ్ళిపోతున్నారు? నేను అందుకే చెప్పాను. ఏం చెప్పాను మొదటి మెసేజ్లో? ఏం చెప్పాను? క్రైస్తవ జీవన విధానంలోని మాధుర్యం. కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, బ్రతకటం కష్టమైనప్పుడు, ఇలాంటి భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి లోకంలో సంతోషంగా ఉండటం సాధ్యమా? క్రైస్తవుడికి సాధ్యం. విశ్వాసం లేనివాడు పరుగులు ఎత్తుకుపోతాడు అక్కడికక్కడికి. కానీ విశ్వాసం ఉన్నవాడు ఎందులో ఎత్తుక్కుంటాడు సంతోషాన్ని? లోకం సంతోషం ఎందులో ఎత్తుక్కుంటుంది? 4 రూపాయలు ఉంటే, 4 ఆస్తులు సమకూర్చుకుంటే, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే ఇందులో ఎత్తుక్కుంటుంది సంతోషం. కానీ క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటంటే, చేనులోని పైరు చేతికి రాకున్నాను, పొలములోని పంట చేతికి రాకున్నాను, సాలలోని పశువులు లేకున్నాను, నేను యెహోవా ఇచ్చే రక్షణ యందు ఆనందించుచున్నాను. హబక్కూకు అన్నాడు. మన ఆనందం దేంట్లో? రక్షణలో. మన ఆనందం ఎందులో? సంఘంలో దేవుని వాక్యం వినడంలో. పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయనుకున్న దాంట్లో ఆనందం ఉండదు మనకి. క్లాస్కి వెళ్ళి నిజంగా ఈ క్లాస్ కోసం ఎంతమంది ఎదురు చూశారు, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది. నాకు ఇప్పుడు భయంగా ఉంది, 1 గంట అయిపోయింది అప్పుడే. అంటే ఇంకో 2 గంటలకి మీరు వదిలి వెళ్ళిపోతారు నన్ను ఇక్కడి నుంచి. మళ్ళీ ఇప్పుడు 10 రోజులకు 15 రోజులకి నెల రోజులకు వస్తారు కదా. మన ఆనందం ఎందులో? వాక్యం విన, సత్యాన్ని నేర్చుకోవటంలో ఆనందం. ఏమీ లేకపోయినా కూడా ఒకరోజు పరలోకంలో దేవునితో ఉంటామన్న ఆనందం, దేవుడిచ్చే ఆ గృహంలో మనం ఉంటామన్న ఆనందం. నాకు ఇల్లుంటే ఆనందం, డబ్బుంటే ఆనందం, ఆస్తి ఉంటే ఆనందం, ఇవి ఎత్తుక్కుంటుంది లోకం. క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి మాధుర్యం అదే. ఇలాంటి ప్రసంగాలు చేసి నువ్వు కోయిటికి పరిగెడితే ఏమంటారు? అర్థమైందా? గురి బరి దరి అన్నీ సరి చేసుకోవాలి. గురి లేదు, బరి లేదు, అవతల చేరుకోవడానికి దరి లేదు. ఏదో అలా వెళ్తున్నాం అంతే. సమయం ఇస్తే మాత్రం దంచేస్తున్నాం జుట్టులా సరి చేసుకుని. బ్రతికిందే చెప్పాలి.
ఒకవేళ చెప్పామనుకో బ్రతకకుండా చెప్పినట్టుగా బతకాలి. అది నేను చెప్పేది. కానీ అలాంటి వాళ్ళు కాదండి వీళ్ళు. ఆయన ఆనుకునే బతుకుతారు. ఎన్ని యూనియన్లు మాకు వ్యతిరేకంగా నిలబడ్డా, ఎవడ పని అవ్వకపోయినా మేము బ్రతుకుతాం. మన వస్తువులు తాగేటట్టుకుని బ్రతుకుతున్నాం అన్నది సమాజానికి తెలియదు. కానీ దేవుడికి తెలుసు. నేను ఎరుగుదును నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నేను ఎరుగుదును, నా మీద ఆనుకునే బ్రతుకుతున్నావు అంటాడు. ఈ తుయతైర సంఘం దేవుని ఆనుకునే బ్రతికారు. ఇప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను. నాకు కష్టాలు లేవా, నాకు బాధలు లేవా, ఎన్ని టెన్షన్లు ఉన్నాయో తెలుసు నాకు. కానీ నేను నాకు అలా నవ్వే మంచి జీవితాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. అలా నవ్వుతూనే ఉంటాను. చాలా బాధ ఉంటుంది నాకు, నా పిల్లల విషయంలోని, నా భార్య విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో. ఎవరికి హింట్ ఇస్తాను. నాకు ఎప్పుడు బాగా టైట్ అయిపోతే హింట్ ఇస్తాను. అది అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ దురదృష్టం. మొన్న కాకరపూట వెళ్ళటానికి రూపాయి లేదు నా దగ్గర. అసలు పెట్రోల్ లేదు. ఇక్కడి నుంచి మార్టరీల వరకు పెట్రోల్ అయిపోతాయి. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని మనసులో అనుకున్నాను. నోటితో రానవలేదు. మనసులో అనుకున్న లోపు ఆవిడని అడిగాను, 200 ఇస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు కానుక ఎడతారు. ఆ కానుకలో నీకు 100 వేసి 300 ఇచ్చేస్తాను. 200 మన లేదండి 100 రూపాయలు ఉందండి నా దగ్గర అంది. 100 తీసుకుని బయలుదేరదాం. అది 35 కిలోమీటర్లు. నా బండి 25 కిలోమీటర్లు వస్తుంది. అంటే వెళ్ళరాను 50 కిలోమీటర్లు వస్తుంది. ఇది వెళ్ళరాను 70 వస్తుంది. ఇక 20 కిలోమీటర్లు ఎవడెత్తాడు? కానీ సరే చూద్దాం అనుకున్నాను. ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాడు. కింగ్ అని మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చేసరికి ఏంటని చూస్తే 500 వేశారు. ఎవరు 500 వేశారు? కాకరపూరలు కానీ వేశారు. స్టూడెంట్లు అడిగారు, మిమ్మల్ని అందరూ ఎవరెవరు వస్తున్నారు పర్టికులర్గా అడిగారు వాళ్ళు. అంటే పెట్రోల్కి డబ్బులు వేయడానికి అడిగారమని నేను అనుకుని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే సంఘంలో ఒక అక్క వేసింది. మళ్ళీ మెసేజ్ పెట్టింది, తమ్ముడు గారు మీరు క్లాస్కి వెళ్తున్నారు కదా, పెట్రోల్కి వాడండి అని పెట్టి నడిపింతాడు అంతే. నేను ఎరుగుదును లేదనే పదం మన డిక్షనరీలో మనం రాసుకున్నాం తప్ప ఆయన అయితే ఉన్నవాడు. అర్థమైందా? అంతే, సమయానుచితంగా ఆయన మనల్ని పోషిస్తాడు అంతే. నడుస్తాం అంతే, నడవాలి, నమ్మకంతో నడవాలి. చీకట్లు ఊరికేసి 10 లక్షల బిల్డింగ్ కట్టాను అప్పు తీరవంటే ఆయన ఏం చేస్తాడు? అలాంటివి పెట్టుకోకూడదు. అలాంటివి విశ్వాసం కాదు. ఆయన చిత్తానికి వ్యతిరేకమైన విశ్వాసం కాదు. కానీ వాళ్ళు చక్కగా బ్రతికారు. యూనియన్లు అన్నీ వ్యతిరేకమైనా కూడా బ్రతికారు. కానీ కొంతమంది ఒక స్త్రీ బోధకి తిరిగిపోయారు. వాళ్ళ గురించి మనం నెక్స్ట్ చూడబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి యేసుప్రభువు ఇచ్చిన మెప్పుల్లో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసాన్ని నేను ఎరుగుదును. తర్వాత 2:19 మళ్ళీ ఇంకొక మెప్పు ఏమంటున్నారు యేసుప్రభువు వారు? నీ పరిచర్యను నేను ఎరుగుదును. తుయతైర సహాయం చేసే సంఘం, నీ పరిచర్యను నేను ఎరుగుదును. ఇక్కడ మళ్ళీ రాసుకోండి, రెఫరెన్స్ ఉంది కదా, రెఫరెన్స్ రాసుకోండి. నీ పరిచర్యను నేను ఎరుగుదును. కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ రాసుకుందరు. ఈ సంఘం పరిచర్య చేసే సంఘం అంట. పరిచర్య అనంగా అక్కడ సహాయం అనే వస్తుంది. ఈ సంఘం ఎలాంటిది? సహాయం చేసే సంఘం. ఈ సంఘం ఇతరులకి పరిచర్య చేసిందంట. ఏం చేసింది? పరిచర్య. ఈ స్థానిక సంఘం యొక్క ప్రేమ ఆచరణతో కూడుకున్నదై ఉంది. ప్రేమ అంటే ఏంటి? చేసి చూపించేది. నీ ప్రేమని నేను ఎరుగుదనని చెప్పి ఆయన అన్నాడు. ఏమని? నీ పరిచర్యను నేను ఎరుగుదు. వాళ్ళు చెప్పటమే కాదు, వాళ్ళు సహాయం చేస్తారు. సంఘం అనేది ఒక విషయం అన్వయింపు. సంఘం అనేది సామాజిక క్లబ్ కాదు. ఏం కాదు? సామాజిక క్లబ్బు కాదు. విశ్రాంతి తీసుకునే గృహం లాంటిది సంఘం కాదు. ఎందుకు కూడుకున్నాం? ఈ క్లాసులో ఎందుకు కూడుకున్నాం? ఆదివారం మన స్థానిక సంఘాలు మనం ఎందుకు కూడుకుంటున్నాం? విశ్రాంతి తీసుకోవడానికా? క్లబ్ అంటే క్రీడలు, అభిరుచులు. క్లబ్బులు మీకు ఏముంటాయి? స్పోర్ట్స్ ఆడటానికి గ్రౌండ్ ఉంటుంది, ఈ పక్కనే మంచి ఫుడ్ మెటీరియల్ ఉంటుంది. మాకు ఇక్కడ
మన క్లబ్ ఉంది కదా, కాస్మో క్లబ్. ఇక్కడ ఆటలు ఆడడానికి, క్రీడలు ఆడడానికి అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఉంటుంది. మరలా ఒక రూమ్ ఉంటుంది, అందులో పిచ్చబట్టి మాట్లాడుకుంటారు. సంఘం అంటే అలాంటిది కాదు. సంఘం అంటే విశ్రాంతి తీసుకోవడానికో, పిచ్చాపట్టి మాట్లాడుకోవడానికో, విశ్రాంతి తీసుకునేదో, వారం పొడిగిని లోకంలో కష్టపడి పనిచేసాం, తిరిగాం, అందరూ ఒకసారి గ్యాదర్ అయ్యి సరదాగా హాయిగా సంతోషంగా కూర్చుని మాట్లాడుకుందాం అనేది సంఘం కాదు. సంఘం అంటే ఏంటి చెప్తున్నాడు కదా, సహాయం చేసేది. సరదాగా మనం కూడుకోవట్లేదు. ఈ లోకంలో పనిపాట్లు లేకుండా పనిపాట్లతో తిరిగి తిరిగి వచ్చి అలిసిపోయి రెస్ట్ తీసుకోవడానికి సంఘం కాదు. సంఘం అంటే మాటల కంటే చేతలు చేసేది. కానీ వాళ్ళ సంఘాలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు వాస్తవాన్ని గమనించండి. వాడు ఎందుకు వస్తున్నాడు? భోజనానికి వస్తున్నాడు. వీడు ఎందుకు పెడుతున్నాడు? వస్తాడని. భలే వండారు, ఎవరు వండారు అని మళ్ళీ పుల్లతో, ఇది ఏదనుకుంటే ఫంక్షన్ హాల్ అనుకుంటున్నాడు. భలే వండారు, ఎవరు వండారు, ఫ్రై ఇరగదీసేసాడు, ఎక్కడది? అది సంగమా? మనం ఎందుకు కూడుకుంటున్నాం? మనం ఏం చేయాలి, సమాజానికి మన ద్వారా ఏం సమాచారం ఇవ్వాలి, సమాజానికి మనం ఏమి నేర్పించాలి, మన నుంచి దేవుడు ఏమి ప్రకటించాలని కోరుకుంటున్నాడు. ఇదే దేవుడు సంఘం నుంచి కోరుకునేది. ఇది క్లబ్ లాంటిది కాదు. తేతేరా అలాగనుకున్నారు. సరదాగా కూడుకుంటలేదు. మనం ప్రేమ చూపించమన్నాడు దేవుడు. ఆ ప్రేమ క్రియల్లో మనం చేయాలి. సంఘం అంటే అందుకు గ్యాదర్ అయింది. అర్థమైందా? సంఘం కూడా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఎవరికి? ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయటి యందు, అంటే పరిచర్య చేయటి యందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసేమేమి అలయక మేలు చేసేమేని తగిన కాలమందు పంట కోతాం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, మనకి సమయం దొరికిన కొలది ఇందులోకి క్రైస్తవులు వస్తారా? క్రైస్తవులు వస్తారు, క్రైస్తవేతరులు వస్తారు, మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, పేదోళ్ళు వస్తారు, ధనికులు వస్తారు, అందరూ వచ్చేస్తారు. కానీ విశేషముగా విశ్వాస గృహమునకు చేరువారి ఎడలను మేలు చేయుదుము. పరిచర్య చేయాలి సంఘం. పేదరిక నిర్మూలన సంఘ బాధ్యత. పేదలకు సహాయం చేయటం సంఘం బాధ్యత. అవునా కదా? ఏం చేయాలి? ఒకరైతే చేయలేం. అందరం కలిసి ఇంతంత వేసుకుని ఆ డబ్బుని పేదలకి ఏ రకంగా ఉపయోగించాలన్నది చూడాలి. అంతేనా? అలాంటి పరిచర్య అయితే మనకి లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? తువేతారా సహాయం చేసే సంఘం. ఎవరికి చేసి ఉంటారు? అక్కడక్కడ యూనియన్లు గెంటేశారు కదా, ఏం చేసి ఉంటారు? మేమన్నాం భయపడకండి. ఈ సంఘస్థులు ఉన్నారు కదన్న, అక్కడ పని చేయటం, దేవుడి కోసం నిలబడిన వాళ్ళు పని లేదు, మనం పట్టించుకోం. అంటే మీరు ఎక్కడైనా పెద్ద సంఘంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడండి. సంఘంలో పేదలు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, తినడానికి కూడా తిండి లేని వాళ్ళు ఉన్నారు. చెయ్యొద్దు సహాయం. అది ప్రత్యేకంగా పాఠం ఉంది, గ్రూపులో పెడతాను. మనకి మేలు చేయాలి. అక్కడ ఏం చెప్పాడు పౌలు గారు? మేలు చేయటి యందు విసుకోవద్దు. మంచి పాఠం అండి, అది మంచి పాఠం. అది వీళ్ళ ద్వారా వచ్చిన పాఠమే. ఈ దే సంఘం సహాయం చేసే సంఘం. ఇప్పుడు సహాయం చేస్తున్నారు. ఇక దెబ్బలు తిన్న ఈయనకి 30,000 ఇచ్చామని ఇస్తున్నారు. ఇక్కడ 30 ఇచ్చాడంటే బోలండి ఇప్పుడు వస్తున్నాయి బయటికి, రావట్లేదా? నిన్న మొన్న వీడియోలు ఇయ్యే పలానా వాళ్ళకి వేయకండి, వాళ్ళు డబ్బులు పోగేసుకుని వాళ్ళకి ఇంత ఇచ్చి మిగతాదంతా కొట్టేస్తున్నారని. ఏం సహాయాలండి బాబా? పలానా వాడికి సహాయం చేస్తామని డబ్బులన్నీ పోగేసి అందులో మేము ఎదుటి వాళ్ళ సహాయం కోరుకోవడానికి కెమెరా కావాలి, ఎదుటి వాళ్ళకి సహాయం కావాలని అడగటానికి ఐరికి కావాలి, యాంపిల్ పేరు కావాలి, మౌత్ కావాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నాడు. మంచి క్వాలిటీ కొనేసుకుని ఒక 70,000-80,000 ఒక 30,000 వాళ్ళకి పడేస్తున్నాడు. ఇంతకీ ఈ చెప్పడానికంటే ఇవన్నీ
ఈ సహాయాలు ఇప్పుడు ఏం సహాయం చేస్తకి వెళ్తున్నాం ఎక్కడికి? ఒడిశా. ఒడిశా వెళ్తున్నాం. దానికి అధికారి వేసుకెళ్తే పద్ధతి కాదు. మనకు ప్రత్యేకంగా ఒక బొలేరో ఉండాలి. సందాలు పోగేస్తున్నారు. ఏం సహాయాలు అంటున్నాను? సరే, దీన్ని గుర్తించాలి మనం. ఇలా సహాయం చేసే సంఘం వెళ్ళాం, మాటలు చెప్పేది కాదు. ఇలా చేతల సంఘం. ఇవిడ అందే మదర్ తెరీసా, గంపడి మాటల కన్నా చెంచాడు ఆచరణ మిన్నాను. గంప నిండా మాటలు ఉన్నాయి, కనీసం చెంచాడు ఆచరణ కూడా లేదు. చెంచాతో ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? కనీసం ఇదైనా చేయండి నాయన అని నాకు ప్రభు నేర్పించాడు అంది ఆవిడ. ప్రభుతో పాటు ఇలా బ్రతికి చూపించారు కాబట్టి అలా ఆవిడ ఎక్కడ యుగేశ్లేవియా, ఎక్కడ ఇండియా అలా సహాయం చేయాలంట. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కొన్ని మెప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం. తుయతెరతో లేఖ రాస్తూ ఆయన నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను నేను ఎరుగుతున్నాను అన్నారు. మెప్పుల్లో ఆఖరిగా మరొక మెప్పు. ఈ సంఘాన్ని యేసుప్రభువారు ఏమంటున్నారని అంటే, తుయతైరా నిలకడగా ఉన్న సంఘం. యేసుప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సహనమును నేను ఎరుగుదును. 2:19 ఏమన్నారు? నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ పట్ల అయినా ఇక్కడ కూడా రాసుకోండి, నీ సహనమును నేను ఎరుగుదును. సహనం అనగా అర్థం ఏంటి? ఇక్కడ రాయబడిన పదాన్ని బట్టి క్రింద ఉండటం. సహనం అంటే క్రింద ఉండటం, అంటే సహించటం. సహనం అంటే సహించటం. సహించటం అంటే అదొక బలహీనతగా మనం భావిస్తాం. సహించటం అంటే ఏంటి? ఎన్నాళ్ళ నుంచి సహిస్తున్నాను నేను ఆయన్ని, ఆమెను ఎన్నాళ్ళ నుంచి సహిస్తున్నాను, ఆ వ్యక్తిని నేను ఎన్నాళ్ళగా సహిస్తున్నాను అని మాట్లాడుతున్నప్పుడు దాన్ని బలహీనతగానే మనం భావిస్తాం. కానీ బైబిల్ అంటుంది అది మీ బలం అని. సహనం అంటే అది మన మనోబలం. సహిస్తున్నారు అని అంటే సింపుల్గా తీసి పాడేయకండి. సహనం అనేది మనం బలహీనతగా భావిస్తాం, కానీ అది మన మనోబలం అని యేసుప్రభువారి మాటలో మనకు అర్థమవుతుంది. తుయతైర సంఘం గురించి మాట్లాడితే ఏమన్నాడు? నీ సహనమును నేను ఎరుగుదును. సహనం అంటే అక్కడే ఉండిపోయే సామర్థ్యం. కొన్ని స్థలాల్లో కొంతమంది వచ్చేస్తారు. ఎక్కడో హాస్టల్లో జాయిన్ చేస్తారు కదా పిల్లల్ని. హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఉండలాగా వచ్చేస్తారు. కొంతమంది ఉన్నారని అంటే వాళ్ళు సహిస్తున్నారు. అక్కడే ఉండిపోయే సామర్థ్యాన్ని సహనం అంటారు. భక్తిహీనమగు సమాజం చేత ఆవరించబడి నిరాశజనకంగా అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. నిరాశ ఉంది, చాలా నిరాశ ఉంది, కానీ ఉండిపోయారు. లోతు గారి గురించి ఏముంది లోతు గారి గురించి స్టేట్మెంటు? నీతిమంతుడే అని ఒకసారి కాదు, ఒకే వచ్చిన వాళ్ళు 3 సార్లు ప్రస్తావన చేసి, నీతిగల తన మనసును, నీతిగల లోతు, ఇలా 3 సార్లు ప్రస్తావన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించకుండా పేతురు గారు రాయరు. పేతురు గారు ఇంకొక మాట కూడా రాశాడు. ఏమని రాశాడు? నీతిగల తన మనసును నొప్పించుకొనొచ్చు వచ్చాను. అందులో ఏముంది? నొప్పించుకొనొచ్చు వచ్చాను. ఇప్పుడు నోహ కాలంలో ఆ ప్రజలను చూసి దేవుడు ఏమయ్యాడు? నొచ్చుకున్నాడు. నొప్పించుకోలేదు ఆయన. నొచ్చుకోవటానికి నొప్పించుకోవడానికి తేడా ఏంటి? నొచ్చుకోవటం అని అంటే వాళ్ళు చేసినటువంటి చెడు పనులను బట్టి ఆయన హృదయం గాయమైంది, ఆయన హృదయం వాళ్ళ చేత తొక్కబడింది. నొప్పించుకొనుచు అంటే నువ్వు కావాలని అక్కడుండి వారితో కలిసి నువ్వు ఆ పనుల్లో పాలుపంపులు పొందుతూ నీకు కష్టం అనిపించినా కూడా నువ్వేం చేస్తున్నావు? నీ మనసుని నొప్పించుకుంటున్నావు. నీ మనసునే నువ్వు నొప్పించుకుంటున్నావు, కానీ అక్కడి నుంచి బయటకు రావట్లా. నీతిమంతుడే ఏ రకంగా నీతిమంతుడిగా తీర్చాడు అన్నది నేను యూట్యూబ్లో మాట్లాడి పెట్టాను. లోతు గారు ఏ రకంగా నీతిమంతుడని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది అన్నది. నొప్పించుకోవటం అంటే ఏంటి? నాకు ఇది ఇష్టం లేదండి. ఇష్టం లేని పని చేసినప్పుడు ఎవరు నన్ను నొప్పించలా, నన్ను నేనే నొప్పించుకుంటున్నాను. ఇష్టం లేకపోయినా కూడా నేను ఆ పని చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది? నాకు నేనుగా నొప్పించుకున్నట్టు. నన్ను నొచ్చుకున్నానంటే మీరు చేసే పనులు బట్టి నేను నొచ్చుకుంటున్నాను. నేను మంచివాడిని, మీరు మంచివాళ్ళు కాదు, అందుకు నొచ్చుకుంటున్నాను, నొప్పించుకుంటున్నాను. ఎవరో నేను నొప్పించలేదు, నువ్వే నొప్పించుకుంటున్నావు ఇష్టం లేని పని చేసి. ఉండకూడదు. కానీ
ఇక్కడ తుయతెర భక్తిహీనులకు సమాజం మధ్య వాళ్ళు ఉండి వాళ్ళ చేస్తున్నటువంటి పనులు వీళ్ళు చేస్తూ సహనాన్ని చూపించలేదు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళని సహించుకుంటూ వాళ్ళు భక్తిగా బ్రతికారండి అక్కడ. అందుకే నీ సహనాన్ని నేను ఎరుగుదును అంటున్నాడు. సహనం గురించి ఒక మాట అన్నాడు. ఏర్నే యజ్బేల్ నువ్వు ఎందుకు ఉండనిచ్చుచున్నావు అంటే యజ్బేల్ విషయంలో ఇలా ఏం చూపించారు? మరి అక్కడ ఆ సహనం వేరు. అవతల పొమ్మనాలి, లేదా అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? నీ సహనాన్ని నేను ఎరుగుద్దును అన్నప్పుడు క్రైస్తవులు తమ జీవిత విధానాన్ని వదులుకోకుండా అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, తినడానికి లేకపోయినా వాళ్ళు సహిస్తూ బ్రతికారు. అలాంటి సంఘం తుయతెర సంఘం. మనం ఏం చేస్తాం బాగోకపోతే? ఇప్పుడు రమేష్ సంఘం పెట్టాడండి, సంఘం మంచిగా నడుస్తుంది. నవీన్ను శ్రీను సహకారంతో చేస్తున్నాడు. సడన్గా ఆర్థిక సమస్య వచ్చింది శ్రీనికి. వేరే నాకు ఇక్కడ పనులు ఉంటలేదురా బావా, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అన్నాడు అనుకోండి. రమేష్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలా, సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలా? శ్రీను నువ్వు వెళ్ళిపోతే సంఘం ఏమవుద్ది? బలహీనపడద్దు. అంటే రెండు చేతులు, ఒక చేయి లేకపోతే బలం తగ్గిపోద్ది, అవుటోడ్ అయిపోతాడు, సంఘం కూడా అవుట్ అయిపోద్ది. చాలామంది ఈ విషయంలో సంఘాలు వదిలిపోతున్నారు. అది చాలా తప్పండి. నీకంటే, నీ కుటుంబం కంటే, నీ కుటుంబం శ్రేయస్సు కంటే సంఘమే నీకు ముఖ్యం. సంఘమే నీకు ముఖ్యం. వదిలేరేలో చాలా సంఘం చాలా పలసపడిపోయింది. కారణం ఏంటంటే బ్రతుకు తెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ఏం పట్టదు? మంచి పాఠాలు ఉన్నాయి, 7 పాఠాలు. సంఘాన్ని ఏ పరిస్థితులు వదిలి వెళ్ళాలి, ప్రతి పాఠము కూడా ఒక మంచి ఆలోచన పుట్టిస్తుందని నేను గ్రూప్లో పెడతాను. సంఘానికి వచ్చినటువంటి నియమాలు అవి ఇంత ఉండదు, ఇంత ఉంటుంది. ఓపిక ఉండాలి మీకు. ప్రతి మాట నీ గుండెల్ని గుచ్చినట్టు ఉంటుంది. సంఘాన్ని ప్రాణం పోతే తప్ప స్థానిక సంఘాన్ని వదలకూడదు. మనం పెర్గమ సంఘంలో చెప్పాం వదిలి వెళ్ళిపోమని, కానీ తుయతెరలు వదిలి వెళ్ళిపోవద్దు అంటున్నాడు. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అసలు వదిలి రావడానికి కుదరదు. ఎందుకంటే ముందుకెళ్ళకి మీకు అర్థమవుతుంది, ఆయన మాట్లాడిన మాటల్లో అది అర్థమవుతుంది. కానీ పెర్గమలో మాత్రం మీరు రెండో తెలిపండి అర్జెంటుగా. అర్థమైందా? కొన్ని ప్రాంతాలు, కొన్ని సంఘాలు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఉంది, కొన్ని సంఘాలని వదిలి వెళ్లకుండా సహనం కలిగి ఉండటంలో కారణం ఉంది. తుయతెర అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, వాళ్ళు జీవన విధానం నిరాశజనకంగా ఉన్నప్పటికీ వాళ్ళ సంఘాన్ని వదిలి వెళ్ళాల. కారణం ఏంటంటే సంఘం కావాలి వాళ్ళకి. నేను మాట్లాడిన మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో వదలకూడదు, కొన్ని సందర్భాల్లో వదిలేసేయాలి. పెర్గమ పరిస్థితులు ఉంటే వదిలేసేయాలి. తుయతెర పరిస్థితులు వదలకూడదు. ఎందుకు వదలకూడదు? యేసుప్రభువు వారు చెప్పారు. ఆ మాట కూడా మనం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం వాళ్ళ సహనం గురించి మాట్లాడుకుంటున్నాం. విషయాలు కఠినమైనప్పుడు వాళ్ళు తువ్వాలు వేయలేదంట. గ్రీకు బైబిల్ అదే ఉంది. ఈ పెద్దవాళ్ళందరి సామెతలు ఎలా పెట్టారనుకున్నాను నేను. పరిస్థితులు కఠినమైనప్పుడు వారు తువ్వాలు వేయలేదని ఉంది. అంటే ఏంటి? ఏంట్రా ముసుగేసి కూర్చున్నావా అంటే ఏంటి? ముసుగేసేసాడు, నెత్తి మీద ముసుగేసేసాడు అనమా? అనలేదు ఎప్పుడు మీరు? ఆడు ఆడు వ్యాపారం ముసుగేసేసాడు అంటే ఎత్తేసాడని. ఇలా ముసుగేసుకోలేదంట. కష్టమైనా కూడా ముసుగేసుకోలేదంట. పరిస్థితులు అనుకూలంగా కూడా ముసుగేసుకోలేదంట. ఉండగానే బ్రతికారంట. ముసుగేసేసాడు. విన్నారు ఎప్పుడైనా డైలాగు? వాడుక భాషలో ఒక వ్యక్తి ఆ పరిస్థితులు తట్టుకోలేనప్పుడు పారిపోయి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే ఆ వ్యక్తి గురించి వేసేసాడు ముసుగనివారు. నేనైతే చాలా సందర్భాలు విన్నా. వాడివరా ముసుగేసేసాడు అనేవారు. కానీ వీళ్ళు ముసుగేయలేదు. తలపై లేకపోతే వ్యాపారంపై, పరిస్థితులపై ముసుగేసేసుకుని దొంగసాటిగా పారిపోయాడని. అలా చేయలేదంట. వారికి ధైర్యం, చిత్తశుద్ధి ఉంది. దేవుని సార్వభౌమాధికారం గురించి మన అవగాహనతో పోలిస్తే వాళ్ళ అవగాహన సహనం వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ సహనం ఎలా ఉంది? ఆయన సార్వభౌమాధికారం కింద ఉంది. ఆయన అధికారాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు.
సార్వభౌమాధికారం వేరు, అధికారం వేరు. సార్వభౌమాధికారం అంటే అన్నిటి మీద అధికారం ఉంది. అంటే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో నిన్ను బాధిస్తున్నాడు అని అంటే ఆ అధికారం అతనికి ఎవరిచ్చి ఉండాలి? అది సార్వభౌమాధికారం అంటే. అర్థమవులేదా? ఒక వ్యక్తి నిన్ను అక్కడ బాధిస్తున్నాడు, ఆ బాధించడానికి అతనికి అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అది సార్వభౌమాధికారం. అంటే వాళ్ళు మమ్మల్ని బాధిస్తున్నారు అని అంటే ఈ బాధ నాకు రాకపోతే, వాళ్ళు నన్ను బాధించకపోతే నేను బలపడినేమో, ఇలాంటి కష్టాలు ఆయన మాకు పెట్టకపోతే, ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల మధ్య మా క్రైస్తవ జీవితాన్ని మేము కొనసాగించుకోకపోతే మేము సరైన విశ్వాసం కాదేమో. రానివ్వండి ప్రభా, నువ్వే అనుమతి ఇచ్చామనుకుంటున్నావు, రానివ్వండి. దావీదు గారి ప్రార్థన ఏంటి తెలుసా? నా శత్రువులు నన్ను నిందించాలని ప్రార్థన చేసేవాడే. ఏం చేయాలంట? నీ శత్రువు నిన్ను పొగడాలి, అది నువ్వు కోరుకునేది. భక్తులు కోరుకునేది ఏంటి తెలుసా? శత్రువు కరెక్ట్గా చెబుతాడు మన గురించి. మీరు అందరిని అలా లోపం ఉందని చెప్తారా? చెప్పరు, ఉన్నా చెప్పరు. ఎందుకని? ఎందుకులే, అన్నయ్య పెద్దోడు కదా, లేకపోతే ఇంటికిలే బాధపడతాడు. శత్రువే నిజమైన స్నేహితుడు అంటున్నాను నేను. ఈ సంఘం సహనం కలిగి ఉండటానికి కారణం ఏంటంటే దేవుని సార్వభౌమాధికారానికి లోబడ్డది. ఇవాళ ఇలాంటి అవగాహనతో మన జీవితాలు కూడా సహనమైన దానికి సంబంధం కలిగి లేకపోతే మన సంఘాలు నిలబడవు. ఎవరికి ఒప్పుకోవాలి? కొన్నిసార్లు ఒకసారికి ఏదో ఒత్తిడి పడిపోయినట్టు ఉంటుంది. ఏంటి ఏదో జరిగిపోతుంది అనిపిస్తుంది, ఏదో వింత జరిగిపోతుంది నాకు నా సంఘానికి అనుకుంటాం. కానీ జరగనివ్వండి, అది జరగటం మంచిదే. కొటేషన్లు పెడతాం. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని జరగటం మంచిదే. ఎందుకంటే ఎవడేంటో తెలుస్తుంది. అది అక్కడి వరకే. మా జీవితంలో ఎంత మోసం చేశాడు రాడా, అడు ఆ మోసం జరిగింది కాబట్టి అది ఏంటో తెలిసింది నీకన్నా మర్చిపోతున్నావు. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు సహనం కలిగి ఉన్నారన్నట్టు ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు. అలాంటి గొప్ప సంఘం అది. దేవుడు మన పరిస్థితులపై నియంత్రణ కలిగి ఉన్నాడనేది మనకు తెలిస్తే, దేవుడు శాశ్వతమైనటువంటి ప్రణాళికలో ఆ పరిస్థితిని మనం అంచనా ఇస్తే, ఆయన పనిచేస్తున్నాడనే సంగతిని మనం గుర్తిస్తే ఖచ్చితంగా మనం ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎక్కడైనా సహనం కలిగి ఉంటాం. ఈ సహనం ఇలా కలిగి ఉన్నారు. అదే నీ సహనమును నేను ఎరుగుదును. నా సార్వభౌమాధికారం కింద నేను ఎంతమందిని మీ మీదకి పంపించి మిమ్మల్ని కింద పెట్టి వాళ్ళ పైన పెట్టి నొక్కించేసినా, మీ మీద ఒత్తిడి పెట్టేసినా మీరేం చూపించారు? సహనం చూపించారు. నీ సహనమును నేను ఎరుగుదును. మనల్ని అడిగితే నీ సహనమును నేను ఎరుగుదును, కానీ ఏమీ లేదు. అసలు సురుబురులు ఆడేస్తున్నావు, ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతున్నావు. అది సహనం గురించి గతంలో మనం నేర్చుకున్నాం. 1:9 మొదటి అధ్యాయం 9వ వచనంలో సహనంలో పాలు భాగస్థుడిని అంటే ఆయన శ్రమలోను ఆయన సహనంలోను తోటి సహోదరులు పాలు భాగస్థుడైన యోహానును నేను అంటాడు. చూసారు? అప్పుడు నేర్చుకున్నాక గుర్తుందా, మర్చిపోయారా? అది అప్పుడే కదా. సరే, ఫిలిప్పీ పత్రిక 4:5 చదివిన తర్వాత మనం మ్యాటర్ రాసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనాన్ని సకల జనులకి తెలియబడనివ్వాలి. ఇది దేవుడు సంఘం నుంచి కోరుకుంటున్నాడు. ఓకేనా? వ్రాత చూడండి, 2:19 యేసుప్రభువారు తుయతైర సంఘాన్ని మెప్పులు మాట్లాడుతూ నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. ఫైనల్గా సహనం అనే దానికి రీజన్ ఏంటి, అర్థం ఏంటి? దేవుని సార్వభౌమాధికారం గురించి మనం మంచి అవగాహనతో సంబంధం కలిగి ఉందన్నది నేర్చుకున్నాము. తర్వాత దేవుడు మన పరిస్థితులపై నియంత్రణ కలిగి ఉన్నాడని మనకు తెలిస్తే, దేవుడు శాశ్వతమైన ప్రణాళిక ప్రకారం మన పరిస్థితులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉండి ఆయన పనిచేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మన సహనాన్ని సకల జనులకి తెలియబడనిస్తాం. ఇలాంటి సహనం తుయతైరలో ఉన్న సంఘం కలిగి ఉంది. ఇవన్నీ దానికి సంబంధించి మీరు రాసుకున్నారు. వాళ్ళు చిత్తశుద్ధి, వారి ధైర్యం ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు కష్టం వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తువ్వాలు పరచలేదంటారు. చాలామంది అయిపెత్తేహాడు అన్నట్టుగా మాట్లాడతారు, కానీ ఇక్కడ
తుయతైర సంఘం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ధైర్యంగా నిలబడ్డారు. ఇంక అందులో మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని ప్రస్తావన చేశారు ఆయన. చెరిపేస్తున్నాను ఇది. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. అయితే ఇప్పుడు 19b రాసుకుంటారా? రెండింటికి కలిపి, అంటే ఒకే వచనంలో ఉంది కాబట్టి ఆ వచనానికి అన్వయింపిస్తాము. ఇక్కడ బి రాసుకోండి. 2:19b 2:19b నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. సంఘం అభివృద్ధి చెందుతూ ఉందని సైడ్ హెడ్డింగ్ అని పెట్టుకోండి. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘం సత్క్రియలు యందు వృద్ధి చెందినట్లు ఇక్కడ చెప్పబడింది. అంటే ఏదైనా ఒక విషయాన్ని స్టార్ట్ చేసామనుకోండి, ఒక పనిని స్టార్ట్ చేసామనుకోండి, ఏం చేయాలి? అంతకంతకు అభివృద్ధి ఒక పెట్టుబడి పెట్టామనుకోండి, ఏదైనా వ్యాపారంలో కానీ ఏదైనా ఒక విషయంలో కానీ పెట్టుబడి పెట్టామనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మనం అంతకంతకు అభివృద్ధి చేస్తాం, అంతకంతకు అభివృద్ధి చేయడానికి ఇష్టపడతాం. అలాగే ఈ సంఘం విషయమై వాళ్ళు సత్క్రియలకు సంబంధించి చిన్నగా స్టార్ట్ చేశారు. చిన్నగా స్టార్ట్ చేసి ఏమయ్యారు? వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వచ్చేసారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇది సహజంగా అది జరగదు. అసహజమైనటువంటి కామెంట్ ఇది యేసుప్రభువు చేసింది. ఆయన మాట్లాడిన మాట ఏంటి? నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరెక్కువైనవి. ఇలాంటి కామెంటు ఏ సంఘము పొందుకోదు. ఎందుకని? స్టార్టింగ్లో ఉన్నట్టు ఎదరికెళ్ళి కొలదు వాహనమే చూడండి. ప్రారంభంలో ఉన్నట్టు కొత్తలో ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉంటుంది, రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా అంతే, వస్తువులు కానీ వాహనాలు కానీ మనుషులు కానీ. కానీ వీళ్ళు ఏం చేశారు? కాలం గడిచి కొలిది ఉత్సాహం తగ్గిపోయి ఎక్కువ చేయడం కంటే తక్కువ చేయడం అనేది స్థానిక సంఘాలకి సహజం. కానీ ఎక్కువైపోయింది వాళ్ళది. కాలం గడిచే కొలిది వాళ్ళకి ఓపు కావాలా? ఇప్పుడు పొద్దుట వచ్చినోడు పని ఎలా చేస్తాడు? మీరు వర్క్ చేస్తారు, చేతి పని చేసుకుంటారు. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది? టపట చెక్కేస్తారు, అవతల పడేస్తారు, ఇంకా టక్ రాని రాని అంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎలా ఉంటుంది వాతావరణం? రే చెక్కల పట్టరారా, రే అదిలా పెయింట్ డబ్బులు పట్టరా. ముందు వచ్చినప్పుడు నువ్వేం చేసావు? నువ్వే డబ్బా తెచ్చుకుని, నువ్వే ఆర్డర్ తెచ్చుకుని అన్నీ నువ్వే కలుపుకున్నావు. మధ్యాహ్నం అంటున్నావు ఏమని? సహాయం అడుగుతున్నావు. ఇక మధ్యాహ్నం దాటిన తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు వాక్యం మధ్యాహ్నం క్లాస్ ఎలా అంటారో అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది పరిస్థితి. ఎదరికి వెళ్ళి కొద్ది ఎవడైనా సన్నబడిపోతాడు, చల్లబడిపోతాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? మరీ రెచ్చిపోతున్నారు సత్క్రియలు పరిచయం చేయటంలో. మొదటి క్రియల కంటే మరీ ఎక్కువైపోయినాయి. అదే వాళ్ళకి దేవుడిస్తున్నటువంటి మెప్పు. తుయతైర సంఘం ప్రభు కొరకు ఎక్కువగా అనుదినం పనిచేస్తూనే ఉందంట. ఈ విషయంలో మిగిలిన స్థానిక సంఘాల కంటే, ప్రత్యేకించి సార్దీసు సంఘం కంటే తుయతైర ప్రత్యేకంగా ఉంది, సార్దీస్కి వ్యతిరేకంగా ఉంది. సార్దీస్ సంఘం ఏం చేసింది? మొదటి వచనం చూడండి. 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలని నేను ఎరుగుద్దును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. వీళ్ళ క్రియలు మొదటి క్రియల కంటే కడవటి క్రియలు ఎక్కువైపోయినాయి. వీళ్ళ క్రియలు మొదట్లో మాత్రం బాగానే ఉన్నారు, తర్వాత బ్రతుకున్నామన్నట్టు ఉన్నారు, చచ్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. బతుకున్న శవాలు ఎవరు? కోమలకి వెళ్ళిపోయినాడండి. వినపడుతుంది, శ్వాస ఆడుతుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, కిడ్నీలు పనిచేస్తాయి, అన్నీ పనిచేస్తాయి, కానీ పని చేయడు. సాధ్యశోళ్ళు అంతే, బతుకున్న శవాలు అన్నమాట. అలా మొదటి క్రియలు ఎలా ఉన్నాయో ఇప్పుడు క్రియలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. సంపూర్ణమైనగా నీ క్రియలు స్టార్టింగ్లో అదరగొట్టేసావు, చెప్పకుండా వచ్చి కూర్చునేవాడివి, అనేక మందిని పూరుకొలిపేవాడివి. ఇప్పుడు నువ్వు రావటమే కష్టమైపోయింది, ఇంకెవరిని తీసుకొస్తావు? సంఘాల్లో కూడా విశ్వాసాలు అలా ఉన్నారు. స్టార్టింగ్లో బాప్తీసం తీసుకుంటే తొలినాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడున్నారు? రాలేదేంటి? తాళం తీసలేదు, చర్చి దగ్గరికి వచ్చాను, 10:30కి ప్రార్థన, 9ంటికి వచ్చి కూర్చుంటే ఎవడు తీస్తాడు తలుపు? అప్పుడు అలా ఉన్నావు. ఎరా ఎక్కడున్నావు? ఇంకా రాలేదు 11:30కి పాస్టర్ గారు, ఆయనకి 1 సంవత్సరం తర్వాత.
బాబు ఎక్కడున్నావు నాయన అని అడుగుతున్నారు. ఎందుకని? ఇంకా సప్పబడిపోతుంటారు అలాగా. కానీ వీళ్ళు సప్పబడిపోయేవారు కాదు. ఇది తుయేతరులు ఉన్నటువంటి గొప్ప విషయం. వారు దేవుని పనిలో చాలా బిజీగా ఉన్నారంట. నీకు ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఆ సేవకి వెళ్ళాం, ఈ సేవ. బాబు ఒక్కసారి కూడా మాట్లాడవా? ఖాళీ లేదు, మేము చాలా బిజీగా ఉన్నాం. ఏ విషయంలో? క్రియల విషయంలో. క్రియల విషయంలో చాలా బిజీగా ఉన్నాం. అందుగురించి వాళ్ళకి మెప్పునిస్తూ వాళ్ళ విషయమే స్టేట్మెంట్ ఏంటి? నీ మొదటి క్రియల కంటే కడపరి క్రియలు ఎక్కువైనాయి. కొంతమంది గురించి మాట్లాడుకోవాలని అనుకుంటే మొదట్లో కొద్దిగా తిన్నాడు, ఇంకెప్పుడు ఏడిపించి తినేస్తున్నాడు అన్నట్టుంటే. మొదట్లోనే బాగానే ఉండేవాడు, ఇప్పుడు మరీ ఘోరంగా ఏడిపించి తినేస్తున్నాడు మా పాస్టర్ గారు అన్నట్టు ఉంటాయి. లేరా అలాగా? రాసుకోండి ఒకసారి. సంఘం సత్క్రియలు యందు తుయతైర సంఘంలో 2:19bలో ఏం నేర్చుకున్నాం? నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. సంఘం దీని పరిస్థితులన్నీ విన్నారు, రాసుకున్నారు. 2:19 ప్రకటన 2:19 ప్రతి క్లాసులో కూడా ప్రతి వచనానికి నియమం అన్నమయం నేర్చుకుంటూ వస్తుంది. అలాగే ఈ 19వ వచనం మనకేం నియమం ఇస్తుంది? ఈ 19వ వచనం మనకేం పాఠం నేర్పిస్తుంది? ఎలా అన్వయించుకోవాలి ఈ 19వ వచనాన్ని? వాళ్ళకి ఆ రోజు అది జరిగింది. ఇప్పుడు స్థానిక సంఘాలు నడిపిస్తున్న మనకి, విశ్వాసులైన మనకి, అంటే మనకు ఒక నియమం ఉండాలి. ఆ వచనాన్ని బట్టి మనం కూడా ఒక నియమం తీసుకోవాలి. ఆ వచనాన్ని బట్టి మనం కూడా ఒక అన్వయం చేసుకుని మన స్థానిక సంఘాలని బలపరుచుకోవాలి. దాని గురించి ఆలోచన చేద్దాం. ఎప్పట్లానే నియమం. రాజుగారు అయిందా? 19వ వచనం నియమం. అంటే మనం ఇంతసేపు నేర్చుకున్నాం, 3 గంటల నుంచి నేర్చుకుంటున్నాము. ఒక్క 2 షార్ట్లను అనమాట. ఆ వచనం బట్టి మనకేం నియమం ఇస్తున్నాడు దేవుడు, ఆ వచనాన్ని బట్టి మనం ఏం అన్వయించుకోవాలి. నియమం, అన్వయం. ఒక మాట చెప్పనివ్వండి. ఒక సంఘం కొన్ని విషయాల్లో సనాతనంగా మరియు ఇతర విషయాల్లో భిన్నమైనదిగా ఉండటానికి అవకాశం ఉంది. అంటే ఒక సంఘం నడుస్తుంది అనుకోండి, ఎన్ని మంచి పనులు చేసినా సనాతనం అంటే మొదటి నుంచి కూడా సంఘానికి అపొస్తలుల ద్వారా ఇవ్వబడినటువంటి నియమాలను పాటిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో భిన్నమైనదిగా ప్రవర్తించే అవకాశం ఉంది. 19 అయిపోయిన తర్వాత ఇన్ని ఎందుకు చెప్పుకొచ్చాడు, ఇన్ని మెప్పులు ఎందుకు ఇచ్చుకుంటూ వచ్చాడు? ఇలాంటి పనులు చేసినటువంటి నువ్వు, ఇలా ఉన్న నువ్వు ఏం చేసావు అన్నట్టుగా మనకి అందులో అర్థం అదే వస్తుంది. ఇన్ని చేసిన నువ్వు, మనం మాట్లాడేటప్పుడు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నీకు, ఎందుకు ఇలా చేసావు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొన్ని మంచి పనులు మనం చేస్తున్నా కూడా సంఘంలోనికి మనం భిన్నమైనవి ఆచరించి అనుమతించే అవకాశం ఉంది. కనుక ఈ విషయాన్ని 19వ వచనం నియమంగా ఇస్తుంది. నియమం అన్వయం ఏంటంటే, ఒక సంఘం కొన్ని క్రైస్తవ లక్షణాల పట్ల ఉత్సాహాన్ని కలిగి ఉన్నప్పటికీ వక్రీకరణలు క్రీస్తు పట్ల దాని ప్రభావాన్ని తటస్థం చేస్తాయి. అంటే మనల్ని అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా ఆ పరిస్థితులు మనల్ని మధ్యలో నిలబడేలా చేసేస్తాయి. ఏంటి? క్రైస్తవ లక్షణాల పట్ల ఉత్సాహం ఉంటుంది అందరికీ, అన్ని చేయాలని ఉంటుంది, ఏదేదో కార్యక్రమాలు జరిగించాలని ఉంటుంది సంఘంలో. కానీ వక్రీకరణలు ఎక్కువైపోయినాయి, దానివలన తటస్థంగా ఉండిపోతున్నారు. ఆ తుయతైరలో పరిస్థితి అలాగే ఉంది. కొన్ని విషయాల్లో సనాతనంగా ఉండటం సాధ్యమే, కానీ వేరే దానితో భిన్నత్వం ఉంది. సనాతనంగా ముందు నుంచి మనకి చెప్పుకొచ్చినవి పాటించినా పర్వాలా, ఏది బైబిల్ ప్రకారం. కానీ మనం వేరొక దానితో కనెక్ట్ అయ్యామనుకోండి, అప్పుడు భిన్నమైనది అయిపోతుంది. అదే నేర్పిస్తుంది మనకి 19వ వచనం. తుయతైర చాలా అద్భుతమైనటువంటి పనులు చేసిన సంఘం, కానీ వారు క్రైస్తవ్యమును ఇతర విషయాల్లో వక్రీకరించారు. ఇన్ని మంచి పనులు చేసినా కూడా వారికి మెప్పులతో పాటు చివాట్లు కూడా వచ్చినాయి అని అంటే వాళ్ళు వేరే విషయాల్లో వాళ్ళు పొరపాటు చేశారు. ఈరోజు చాలా సంఘాల్లో ఇది జరుగుతుంది, ఇది నిజం.
మన సత్య సంబంధాలని చెప్పుకున్న వాళ్ళు కూడా తేడా లేదా? మనం ఎన్ని ఎన్ని చేస్తున్నా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్న వాళ్ళు సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజు. మనం ఏం చెప్తున్నాం? యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని ఒప్పుకోకపోతే అది సత్య సంబంధమైనది కాదు. అపోస్తుల బోధలో మనం అది ఉంది కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలని చెప్తుంటే ఏంటన్నారు? అవును, ఇలా తయారయ్యాడు ఆడు, అలా తయారయ్యాడు అంటున్నారు. మరలా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ క్లాస్ పెట్టిస్తున్నారు. మరలా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సంఘంలో మెసేజ్ ఇప్పిస్తున్నారు. ఏమనాలి ఇప్పుడు? సిగ్గుపడాలా? అంటే ఈరోజు ఏమైపోయినాయి సంఘాలు? ఏదైతే ఏంటి, ఎవరైతే ఏంటి, ఏదో జరుగుతుంది కదా, జరగనే ఉండే. ఇలా ఉండటం దేవుడు ఒప్పుకోవట్ల, సంఘాల నుంచి అది దేవుడు ఒప్పుకోవట్ల. అదే చెప్తున్నాడు, ఇంతటి గొప్ప స్థానిక సంఘ పరిస్థితుల్లో కూడా లోపాలు కనిపిస్తున్నాయా అంటే, ఒకవేళ కనిపించినా అవి లోపాలుగా మనకి తెలుస్తున్నాయా అంటే తెలియట్లేదు. ఇది చదివినా అర్థం కావట్లేదు. చదువుతున్నాం ఏంటి ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినటువంటి సంఘంలో యెజబెలు బోధకు తిరిగిపోయి సంఘం ఎలా అయిందా? దేవుని చేత, యేసుక్రీస్తు వారి చేత చివాట్లు పెట్టించుకుందా అని మనం అనుకుంటున్నామే తప్ప అది మన సంఘంలో అలాంటి పరిస్థితులు మనం చేస్తున్నామా అనేది మనకి అన్వయించుకోలేకపోతున్నాం. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది తీసి పక్కన పెట్టేశారు. ఇది ఇలా అన్వయించుకోగలగాలి. ఇలా అన్వయించుకోగలిగితే దేవుడు మన మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనకు అప్పగించిన ఆయన పిల్లల్ని, ఆ స్థానిక సంఘాన్ని ఆయన ఎదుట పరిపూర్ణంగా నిలబెట్టి ఆయనకు అప్పగించగలం. లేదంటే మన పరిచర్యలు తుయితెర ఎలా అయితే చివాట్లు తిందో అలా చివాట్లు తినే ఒకరోజు మన ముందు ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. చివాట్లు పెట్టించుకోవటం ఎలా ఉంటుంది? ఇన్ని పనులు చేసి చాలామంది అంటూ ఉంటారు, ఇంతవరకు చేసి చివరిలో ఇలా చేసాడేంట్రా అని. అన్నం పెట్టాడు బాగానే, కానీ లాస్ట్లో ఉమ్మూసాడు, దుమ్మేసాడు అని మాట్లాడతారు చూసారా? ఈ టైప్లో ఉంటుంది. నేను ఉమ్ము వేయ ఉద్దేశించున్నాను ఈశ్వరరావు ఎందుకు అన్నాడు? ఇబ్బంది కలిగించారు ఆయనకి. నేను ఒకసారి మన స్థానిక సంఘంలో కూడా మనం అన్వయించుకుందాం. అసలు ఎలా నడిపిస్తున్నాం, ఏది పడితే అది చేస్తాం, ఇది బాగుంది, ప్రజల్ని ఆకట్టుకోవడానికి కలుబులు మాటలు చెప్పటం, లేనిపోని సిద్ధాంతాలు మన సంఘంలోకి చూపించడం, మనం ఏదనుకుంటే అది చేయటం, ఇవన్నీ మన సంఘానికి తగదు. బైబిల్ ఏదైతే ప్రామాణికంగా ఇచ్చిందో దాన్నే మనం ఫాలో అవ్వాలి. జనం ఉన్నా తగ్గిపోతున్నా ఖచ్చితంగా ఇది నిజం, ఇదే నిలబడుతుంది ఆఖరికి. కానీ ప్రజలు వెళ్ళిపోతున్నారని, ప్రజలు సమకూర్చుకోలేకపోతున్నామని భయపడి కొంతమంది బయట వాటికి ఇతర విషయాలకి త్రోవిస్తున్నారు. అందులోకి వక్రీకరించేస్తున్నారు. మనం కూడా భోజనం అయిన తర్వాత రాసుకుందరు, రాసేస్తాను ఇలా భోజనం లోపు మీరు తింటుండగా నేను వచ్చి రాసేస్తాను, మీరు అప్పుడు రాసుకుందరు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.